గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు లెఫ్ట్ అండ్ రైట్. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడ ఎందుకు వెళ్లారు, చంద్రబాబును ఎందుకు కలిశారు, 2 గంటల పాటు సుదీర్ఘ సమావేశంలో ఏ అంశాలు చర్చించారు, కొత్తగా రాజధాని భూములపై కొత్తగా చర్చించింది ఏమీ లేదు, కొత్తగా పరిష్కారం సూచించింది ఏమీ లేదు. ఆ మాటకొస్తే బాక్సైడ్ తవ్వకాల విషయంలో కూడా ఆ తవ్వకాలకు సంబంధించి వైఎస్ జమానాలోనే జరిగిందంటూ బంతిని అటు నెట్టేసే ప్రయత్నం చేశారు తప్ప తెలుగుదేశం మీద ఆరోపణ రాకుండా పవన్ కళ్యాణ్ జాగ్రత్త పడ్డారు. అలాగే సహజంగా తనలోని ఆవేశాన్ని, తనలోని భావాలని ఆపుకోలేక బయటపడే పవన్ కళ్యాణ్ ఇవాళ ఆనందంగా కనిపించారు ఈ సమావేశం తర్వాత. అంటే చంద్రబాబు నాయుడు బాగానే సంతృప్తిపరిచారా పవన్ కళ్యాణ్ అనే ఆరోపణలు, అనే ఆలోచనలు కొంతమంది కలుగుతున్నాయి. ఓవరాల్గా చూస్తే అసలు పవన్ కళ్యాణ్ కలిసిన ఉద్దేశం ఏంటి, ఏ ఉద్దేశంతో ఆయన చంద్రబాబు నాయుడుతో చర్చించిన తర్వాత ప్రత్యేక హోదాతో కేంద్రం మీద ఒత్తిడి తేవడం అంత కరెక్ట్ కాదు, ఇవ్వకపోతే బీజేపీ తను మూల్యం చెల్లించుకుంటుంది తప్ప మనం బంధులు ధర్నాలు అంటూ రోడ్లెక్కితే పెద్దగా సాధించేది ఏమీ ఉండదు అంటూ మిగతా ధర్నాలు చేయాలనుకునే వాళ్ళని, ఆందోళన చేయాలనుకునే వాళ్ళని కూడా నిరుత్సాహపరిచే విధంగా ఎందుకు పవన్ కళ్యాణ్ మాట్లాడారు, ఇదే ఇవాళ డిబేట్. రైట్, పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీ మీద ఇవాళ మనతో లెఫ్ట్ అండ్ రైట్లో మాట్లాడడానికి లోక్సత్తా నాయకులు కటారి శ్రీనివాసరావు గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబటి రాంబాబు గారు స్టూడియోలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు వర్ల రామయ్య గారు తిరుపతి నుంచి ప్రత్యక్ష ప్రసారాలు అందుబాటులో ఉన్నారు. అలాగే బొలిశెట్టి సత్యనారాయణ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు వైజాగ్ నుంచి ప్రత్యక్ష ప్రసారాలు అందుబాటులో ఉన్నారు. ఇక సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకబాబు గారు విజయవాడ నుంచి ప్రత్యక్ష ప్రసారాలు అందుబాటులో ఉన్నారు. ముందుగా అంకబాబు గారు నమస్కారం అండి. అంకబాబు గారు, మీకేమనిపిస్తుంది పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీ అంశాలు చూస్తే? భేటీ అయిపోయిన తర్వాత కొన్ని విషయాలు ఆయన మాట్లాడాడు బయటకు వచ్చి. సో ఓవరాల్గా ఈ భేటీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రాజకీయాలకు సంబంధించిన భేటీనా, జస్ట్ లైక్ దట్ అన్న జరిగిన సమావేశం అనిపించిందా? అంటే ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి వెంకటకృష్ణ గారు. సార్, రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి రాలేదు. ఆ రాకపోవటంలో అప్పుడు నాకు తెలిసిన కొన్ని విషయాలు ఏంటంటే, పవన్ కళ్యాణ్ను ఈయన వ్యక్తిగతంగా ఇంటికి పోయి పిలవలేదని ఒక అసంతృప్తి ఉన్నందువల్ల రాలేకపోయాడు అనేది కూడా అప్పుడు జరిగిన ఒక డిస్కషన్. ఏది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి పిలవలేదనే, ఇంటికి వెళ్ళి పిలవలేదని, తర్వాత ఫోన్లో కూడా వ్యక్తిగతంగా పిలవలేదనేది కూడా ఒక అసంతృప్తి ఉందనేది చూస్తున్నారు. తర్వాత రాజధాని శంకుస్థాపన తర్వాత కొత్త పరిణామం ఏంటంటే, ఈయన హరిరామ జోగయ్య గారి పుస్తకం వచ్చిన తర్వాత కాపుల్లో మళ్ళీ ఒక పునరేకరణ అనండి లేదా రంగా గారి హత్య మీద డిస్కషన్ అనేది కానీ చాలా జరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన 100 కోట్లు కాపు నిధికి ఇవ్వటం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ నెల 22వ తేదీ విజయవాడ సమీపంలోని నున్నలో 13 జిల్లాలకు చెందిన అన్ని పార్టీల్లో ఉండే కాపు నాయకులతో ఒక కార్తీక వన సమారాధన ఏర్పాటు చేయటం జరిగింది. ఎవరు? కాపు నాయకులు. ఓకే, ముద్రగడ పద్మనాభం, అంబటి రాంబాబు గారు. సమావేశంలో అంబటి రాంబాబు గారు, ముద్రగడ పద్మనాభం గారిని కూడా ఆహ్వానించారు. అంటే నిన్న వాళ్ళిద్దరూ భేటీ అయ్యారు, అందుకని నాకు డౌట్ అనే విషయం నాకు తెలియదు. వీళ్ళందరూ బొత్స సత్యనారాయణ గారు, ముద్రగడ పద్మనాభం గారు, చినరాజప్ప గారు, రామచంద్రయ్య గారు, గంటా శ్రీనివాసరావు గారు, అన్ని పార్టీల వాళ్ళను, అందరి ప్రముఖులను ఆహ్వానించినట్టుగా ఒక సమాచారం ఉంది. విజయవాడ సమీపంలోని నిన్నలో కార్తీక వన సమారాధన సందర్భంగా ప్రతి సంవత్సరం అన్ని ప్రాంతాల్లో అన్ని చోట్ల కూడా ఈ వన సమారాధనలు, కుల సమారాధనలు జరుగుతుంటాయి. కానీ 13 జిల్లాలను ఒక చోటికి పిలిచి ఆ సమావేశం ఏర్పాటు చేయడానికి వల్ల ఒక ప్రాముఖ్యత వచ్చింది దానికి. ఈ సమావేశంలో ఈ కాపులను బీసీలో చేర్చే విషయము, తర్వాత కాపులకు ఉండే కోరికలను వాటన్నిటి కూడా డిస్కస్ చేసే నేపథ్యం జరుగుతుంది. ఇదే సందర్భంలో ముద్రగడ పద్మనాభం గారు కూడా వచ్చే నెలలో ఒక నిరాహార దీక్ష లాంటిది ఏదో చేయటం జరుగుతుంది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి ఉండే అసంతృప్తి తొలగించాల్సిన అవసరం బహుశా చంద్రబాబు నాయుడు గారికి ఏర్పడింది అనుకుంటాను. ఏముంది పవన్ కళ్యాణ్ అసంతృప్తి ఏ అంశంలో ఉండి ఉంటుంది? అసలు పవన్ కళ్యాణ్కి అసంతృప్తి ఉందా?
అసంతృప్తి ఉంటే ఆయన ఎందుకు ఆయన కలవలేదు. ప్రశ్నించడు? అసంతృప్తి ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఏమి ప్రశ్నించారు కాబట్టి ఈరోజు ఈ విషయం ప్రశ్నించలేదనుకుంటాం. ఎక్సెప్ట్ తుళ్ళూరు రైతుల కోసం ఆయన వచ్చి ఈ నోటిఫికేషను విత్డ్రా చేయాల్సిందని చేసింది తప్పితే ఎన్నికలైన తర్వాత ఇటు చంద్రబాబును కానీ అటు లేదా మోడీ గారిని కానీ ఆయన ప్రశ్నించిన సందర్భాలు ఏమున్నాయి చెప్పండి? రైట్. ఏమీ ప్రశ్నించలేదు. ఈ ప్రశ్నించే అవకాశం రాకుండా ఉండే విధంగా ముందే సమాధానాలు చెప్పడానికి జరిగిన సమావేశంగా దీన్ని భావించాలి. రైట్. అంటే ముందుగానే ముందరి కాళ్లకు బంధం అంటారు, అలాంటిదా? అలాంటిదే అనుకోవాలి. ఎందుకంటే 22వ తేదీ జరగబోయేది చాలా కీలకమైన సమావేశంగా సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా తెలియజేసింది రాష్ట్రానికి. రైట్. రైట్. ఒక్క నిమిషం అంకబాబు గారు, ఒక్క నిమిషం. శ్రీనివాసరావు గారు, మీ ఒపీనియన్ ఏంటి? మనం పొద్దున అనుకున్నాం ఇదేదో కొంచెం చాలా రకాల అంశాలు మనం టచ్ చేసాం. పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీ ఎలా ఉంటుందని ఇంచుమించు అనుకున్నట్టుగానే ఆ దిశగానే 2 గంటలు, ఏదో అరగంట పావు గంట కాదు, 2 గంటలు చంద్రబాబు నాయుడు గారికి అసలు ఈ మధ్యకాలం అంత టైమే లేదు. ఆయన ఒక దశలో అన్నారు ఒక్కొక్కసారి స్నానం కూడా చేయకుండా పొద్దున్నే మీటింగ్ పెట్టుకున్న తర్వాత ఇంట్లోకి వెళ్ళాల్సి వస్తుందని. ఆ పరిస్థితి 2 గంటలు టైం కేటాయించారంటే ఖచ్చితంగా కీలకమే. అది అభివృద్ధికి సంబంధించిందా, రాజకీయాలకు సంబంధించిందా, లేకపోతే పార్టీల మధ్య వాళ్ళ మధ్య ఉన్న స్నేహానికి సంబంధించి ఏదైనా కానీ కీలకం. సో ఇక్కడ అతను బయటకు వచ్చి చెప్పింది మాత్రం రాజధాని భూముల మీద మాట్లాడాను, బాక్సైట్ మీద మాట్లాడాను, ఇలాంటి 2-3 విషయాలు చెప్పారు. ప్రత్యేక హోదా మీద మాట్లాడాను, ఇది చెప్పింది. కానీ అంకబాబు గారి అనాలిసిస్ ఏమో కుల రాజకీయాలు, రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితి మీద వెళుతుంది. వీటిలో ఏది మనకి వాస్తవానికి దగ్గరగా కనబడుతుంది? ఒకటి, 2 గంటల పాటు సమావేశం జరగడం అన్నది ఆషామాషి వ్యవహారం కాదు. వాస్తవంగా చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి అంత పెద్ద స్నేహబంధం ఉన్నట్టు కూడా మనకేం తెలియదు. అందుకే మొదటి నుంచి చెప్తే ఎన్నికలప్పుడు కూడా ఆయన ముందు మోడీ గారితో భారతీయ జనతా పార్టీతో కలిసి పనిచేయాలనుకున్న నేపథ్యంలో దేశంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా వాళ్ళు తెలుగుదేశంతో కలుస్తున్నారు కాబట్టి తెలుగుదేశం కలవాల్సిన పరిస్థితి వచ్చింది. చాలా ఇబ్బంది పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి, మనం చూసాం. కొంత పొసగదన్నట్టుగా చంద్రబాబు గారు ఇంటికి వెళ్ళి మాట్లాడటం, కలుపుకునే ప్రయత్నం, సరే రాజకీయంగా వాళ్ళ అవసరం, ఆ పని చేశారు ఆ రోజు. ఆ తర్వాత క్రమంగా మనం చూస్తే ఈయన 6 నెలలకు ఆయనకి బుద్ధి పుట్టినప్పుడు ఏదైనా ఒక అంశం మీద మాట్లాడటమే తప్ప చాలా లిమిటెడ్గా ఆయన రాజకీయాలను పట్టించుకుంటున్నట్టుగా మనకు కనపడుతుంది. లోపల పట్టించుకున్నారు లేదు నేను చెప్పలేను, బట్ ఆయన రియాక్షన్ మాత్రం చాలా పరిమితంగా ఉంటా వచ్చింది. రైట్. ఇప్పుడు 2 గంటల పాటు చర్చించి బయటకు వచ్చింది. ఎందుకంటే సహజంగా మీరు ఇందాక చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారి స్వభావానికి పూర్తి విరుద్ధంగా ఉంది. పూర్తి విరుద్ధం. ఏ చిన్న ఆవేశం వచ్చినా తట్టుకోకుండా బర్స్ట్ అయిపోతాడు. ఆయన బాడీ లాంగ్వేజ్ అలాంటి చాలా ఆనందంగా మాట్లాడాడు. చాలా అంటే ఒక రకంగా చెప్పాలంటే చాలా మంది మనకు తెలుసు, ముఖ్యమంత్రులను ఇతర నాయకులు పెద్ద నాయకులపై కలిసినప్పుడు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత బయటకు వచ్చి మేము అన్ని చెప్పాం, వారు సానుకూలంగా విన్నారు, స్పందన బాగుందన్న తీరులోనే ఉంది తప్ప అంతకుమించి ఏ అంశం మీద కూడా ఒక గట్టిగా ఒక అడుగు ముందుకు పడుతున్నట్టుగా లేదు. అసలు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు నిజంగా ప్రశ్నించే ఆలోచన ఉంటే ఆయన అక్కడికి వెళ్ళి కలవరు. ఒక అంశం మీద కొంత పోరాటం జరిగి దాని మీద ఈయన నిరసన తెలిపి అప్పుడు ఒకవేళ క్లారిఫికేషన్ కావాల్సి వచ్చి చర్చకి వెళ్ళాల్సి ఉంటే వేరు. కానీ ఏ అంశం మీద కూడా ఈ మధ్యకాలంలో ఉందాక వారు చెప్పినట్టు, అంకబాబు గారు చెప్పినట్టు తుళ్ళూరు ఇన్సిడెంట్ మీద ఒకసారి స్పందించడం తప్ప గత 6 నెలలుగా ఏ అంశం మీద కూడా ఆయన మాట్లాడిన సందర్భంగా ఆయన ఒపీనియన్ చెప్పిన దాఖలాలు కానీ లేవు. ఈ బ్యాక్డ్రాప్లో వెళ్తే 2 అనుకున్నాము, నేనైతే స్పష్టంగా 2 అనుకున్నాను. ఒకటి, ఆయనకి తెలంగాణ ప్రాంతంలో రిజిస్ట్రేషన్ ఖరారైంది కాబట్టి గ్రేటర్లో పోటీ చేసే ఆలోచన ఉందేమో, అది ఒక చర్చ అయ్యి ఉండొచ్చు అనుకున్నాం. ఆ చర్చ అనుకున్నాం, కానీ అదేమి లేదని చెప్పి లేదని చెప్పారు. కానీ ఆయన చెప్పింది గ్రేటర్లో పోటీ చేసే ఆలోచన 2019 దాకా ఏవి చేసే ఆలోచన. ఇక రెండవది ఏమై ఉండాలి, సీరియస్గా 2 గంటల పాటు చర్చ, ఇవన్నీ మనకి బయట తెలిసిన అంశాలే. కాబట్టి ఒకటి, ఈయన ఒక సామాజిక వర్గానికి వాళ్ళంతా కూడా ఈయన ప్రతినిధిగా చూస్తున్నారు. గతంలో చిరంజీవి గారిని కొంత చూశారు, ఆయన కాంగ్రెస్లో కలిసిపోయిన తర్వాత ఇప్పుడు తెలుగుదేశంకి అవసరంగా చాలా ఎక్కువ అవసరంగా కనపడుతుంది. అందుకని కామినేని గారు కొంత లైజనింగ్ చేసి ఈయన తీసుకుని వెళ్ళారని చెప్పి చెప్తాను. కాబట్టి ఈ ఓట్లు పోకుండా ఏ రకంగా అయినా కాపాడుకోవాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి ఉన్నది. మరి ఈయన ఇందాక మనం అనుకున్నట్టుగా ఆయన శాంతపరచడానిక, ఆయన కొన్ని వివరణలు ముందుగానే చెప్పి స్లో డౌన్ చేయడానికి ఆ ప్రయత్నం కనపడుతుంది. పవన్ కళ్యాణ్ గారి నుంచి మాత్రం ప్రజలు ఆశిస్తున్న రీతిలో ఆయన స్పందన, రాజకీయ పార్టీకి ఏం చేస్తారని అనవసరం కానీ ఆ రీతిలో స్పందన అంశాల మీద రాంబాబు గారు కనపడుతుంది. మీకేమనిపించింది చంద్రబాబు నాయుడు గారిని కలవడం కానీ, పూర్వపరాలు కానీ, కలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ స్పందించిన తీరు కానీ మీకేమనిపించింది? ఇందాక అంకబాబు గారు చెప్పినట్టుగాను లేకపోతే మీరన్నట్టుగాను ఇవన్నిటిని కూడితే
చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళుతున్న తీరు కానీ ఉమ్, వెళ్ళిన తరువాత ఆయన మాట్లాడిన తీరు కానీ ఉమ్, పవన్ కళ్యాణ్ గారి సహజత్వానికి భిన్నంగా ఉంది. ఉమ్. నా అబ్జర్వేషన్ అది కరెక్ట్. దట్ ఈస్ ట్రూ. Yes. అబ్జర్వేషన్ ఎవ్రీబడి వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో. పైగా మీరు ఇంకోటి గమనిస్తే ఆయన మాట్లాడేటప్పుడు కూడా ఎవరు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటప్పుడు కూడా కాన్ఫిడెన్స్ లేదు, ఫైర్ లేదు. ఎస్, నేను కొన్ని సమస్యల మీద చెప్పాను, ఆ సమస్యలు చేస్తానన్నారు, ఆ సమస్యలు ఇవి అని చెప్పే పరిస్థితి కూడా లేదు. ఆయన ఒక మాట అన్నాడు ఏంటంటే, సమస్యలను ఆయన పరిశీలనకు తీసుకురాగా వారు చాలా పాజిటివ్గా స్పందించారు. సోనియా గాంధీ దగ్గరికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెళ్ళి అమ్మగారితో చెప్పాము, అవన్నీ చాలా సావధానంగా విన్నారు, చాలా పాజిటివ్గా చేస్తారని నమ్మకం మాకుంది. ఇది అంతర్గతంగా పార్టీలో ఉన్నటువంటి వారికి మర్యాదపూర్వకంగా చెప్పేటటువంటి మాటలు తప్ప ఒక పార్టీ నాయకుడు మరొక పార్టీని కలుస్తున్నప్పుడు జరిగేటటువంటి సంభాషణగా నాకు ఎక్కడ కనిపించదు. అంటే తెలుగుదేశం పార్టీలోని ఒక నాయకుడు మాట్లాడినట్టే అనిపించింది. ఇంకోటి ఏంటంటే కొద్దిగా ఆ నేపథ్యం, ఇందాక అంకబాబు గారు చెప్పిన నేపథ్యం కూడా ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. ఎందుకంటే ఒకవైపున రంగా హత్యకు ప్రధాన కారకుడు చంద్రబాబే అని ఒక కాపు నాయకుడు సీనియర్ ఒక పుస్తకంలో రాశారు, అది చర్చనీయాంశమైంది. రెండోది ఏంటంటే ముద్రగడ పద్మనాభం గారు కాపుల్ని బీసీలో చేర్చాలి, మీరిచ్చిన హామీ ప్రకారం 5,000 కోట్ల రూపాయలు ఇవ్వాలని మరి అంకబాబు గారు చెప్పిన దానికన్నా తరువాత 31వ తారీఖున అన్నవరంలో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టబోతున్నారు. 22వ తారీఖున కూడా వనభోజనాలు రెగ్యులర్ గా జరిగేదే, దానికి అంత ప్రాముఖ్యత ఉందని నాకు తెలియదు, నన్ను కూడా ఆహ్వానించారు. సరే, అక్కడ చర్చలు కూడా రావచ్చు, అక్కడ తెలుగుదేశం నాయకులు కూడా పిలిచారు. ఏమిటంటే జరుగుతున్న పరిణామాలు ఏంటంటే కాపులు రంగా ఇష్యూలో కానీ బీసీలో చేర్చకపోవడానికి కానీ కొద్ది కినుకు వహించి దూరం అవుతున్నారేమోననే అనుమానం అందరికీ కలుగుద్ది. సహజంగానే చంద్రబాబు నాయుడు గారు కూడా కలిగింది. కలిగినప్పుడు కాపులు దూరంగా వెళ్ళినా పవన్ కళ్యాణ్ నా పక్కనే ఉంటాడు, ఉండాలి, జాగ్రత్త కాపులరా అనేటువంటి ఒక సంకేతాన్ని పంపడం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి వేదికగానే నేనైతే చూస్తున్నా. రైట్. అంతే తప్ప నిజంగా సమస్యల కోసం వెళ్ళిన వాడైతే రైతులు మేము కలుసుకుంటామని అక్కడికి వచ్చారు, ఆ రైతులు సంప్రదించాలి కదా, వారిని కనుక్కుని మీ ఫాదర్ నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తాను, మాట్లాడతానని చెప్పాలి కదా. మీరు మధ్యాహ్నం మీ ప్రెస్ మీట్లో ఇంకొక మాట వాడారు, చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి అధికార ప్రతినిధిలాగా మాట్లాడాడు పవన్ కళ్యాణ్. నేను చెప్పొచ్చేది కూడా అదే. ఇప్పుడేమో పార్టీ నాయకుల్లాగానే మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఒక ప్రజాప్రతినిధిగా కాకపోయినా ప్రజల తరపున ప్రశ్నించే గొంతుగా నేను ఉంటానని ఆయన చెప్పాడు. మనం చెప్పిన మాటలు ప్రశ్నించే గొంతు. వాళ్ళు వెళ్తుంటే ఏదో ప్రశ్నించబోతున్నాడు, ఒక స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళాడు ఆయన, సామాన్యంగా కాదు. అయితే పక్కనే వైద్య శాఖ మంత్రి గారు కామినేని శ్రీనివాస్ గారు ఉన్నప్పుడే ఇది జీరో అనేది అర్థమైపోయింది. ఆయన పెట్టి ఎమ్మడి పెట్టి తీసుకెళ్ళి దిస్ ద ప్లాన్ ఆఫ్ యాక్షన్. స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళినా కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రశ్నిస్తాడేమో అని అనుకుంటే ప్రజల తరపున ప్రశ్నించవలసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి అధికార ప్రతినిధిగా మాట్లాడాడు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరొక అంశం ఏంటంటే, ఎవరైనా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తుంటే గట్టిగా తెలుగుదేశం పార్టీలో ఎవరు సమాధానం చెప్పలేకపోతే పవన్ కళ్యాణ్ నేనున్నాను అని వాళ్ళు సమాధానం చెప్పినట్టుగా ఉంది తప్ప, ఇది చాలా అభ్యంతరకరంగా ఆయన కొన్న సహజత్వానికి భిన్నంగా ఉంది. దీన్ని నేను కోరుకునేది పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇలా జరిగిందో మీరు మీ అభిమానులకైనా బహిరంగంగా చెప్పవలసిన అవసరం ఉన్నదనేది నా డిమాండ్. రైట్. రామయ్య గారు గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం అండి, అక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. రైట్. అంకబాబు గారికి ఇంకో నమస్కారం. సరే, రైట్. పవన్ కళ్యాణ్ గారు ఇవాళ స్పందించిన తీరు అయితే తెలుగుదేశం పార్టీ నాయకుడే ఒక నాయకుడు వాళ్ళ అధినేత దగ్గరికి వెళ్ళి ఏదో ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినట్టుగానో, లేకపోతే చాలామంది అధికార ప్రతినిధులు ఉన్నారు, అట్లా ఒక అధికార ప్రతినిధి మాట్లాడినట్టుగానో ఉంది అనేది అమ్మటరాంబాబు గారే కాదు, ఇంకిద్దరు ముగ్గురు కూడా ఇవాళ అదే కామెంట్ చేశారు. ఆయన స్పందించిన తీరు ప్రజల తరఫున కాకుండా ఏదో సాదాసీదాగా వెళ్ళి అడిగాను, ఆయన చెప్తాను చేస్తా అని చెప్పారు అన్నట్టుగా ఉంది అని చెప్పి. సో పాచికి ఏదో పారినట్టే కనపడుతోంది. చెప్పండి. వెంకటకృష్ణ గారు, అక్కడ అంబటి రాంబాబు గారు మరి కొంతమంది పెద్దలు బాగా డిసప్పాయింట్ అయినట్టున్నారు. ఎందుకు? ఏదో జరుగుతుంది ఒక విచ్ఛిన్నానికి దారి తీస్తుందని ఆశపడిన అంబటి రాంబాబు గారు తదితర పెద్దలు డిసప్పాయింట్ ఎందుకు భంగపడతారు సార్? శంషాబాద్ ఎయిర్పోర్ట్లో స్పెషల్ ఫ్లైట్ ఎక్కినప్పుడే అర్థమైపోద్ది కదా ఎందుకు భంగపడతారు, ఎందుకు ఎక్కువ ఆశలు పెట్టుకుంటారు దాని మీద. ఇంకో విషయం మరి అటువంటిప్పుడు ఈ చర్చ ఎందుకు సార్? మరి కనీసం ఆయన ఏదైనా విషయాలు మాట్లాడతాడేమో అనుకుంటా. విమానం ఎక్కినప్పుడు ఏం జరిగిందో తెలుసు అంటున్నారు, మాట్లాడినప్పుడు ఏం తెలుసు, ఇన్ కెమెరా వాళ్ళిద్దరు మాట్లాడుకున్న మాటలు కూడా మనకు తెలుసు అనుకున్నప్పుడు ఇక ఈ చర్చలకు అర్థం లేదు. అక్కడ మనకు తెలుసా, మనం అనుకోవట్లేదు. ఇద్దరు 2 గంటలు మాట్లాడుకున్నారు, 2 గంటలు మాట్లాడుకున్నప్పుడు
మీరు మొత్తం వివరించాలి మనకు కదా. వచ్చినప్పుడు ఇక చర్చ ఎందుకు సార్? మీరు అన్నది కరెక్టే, రామయ్య గారు మీరు అన్నది కరెక్టే. 4 వాల్స్ మధ్యలో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో మనకు తెలుసని మనం అనుకోవడంలా, కానీ ఆయన బయటకు వచ్చి చెప్పిన మాటలు చాలా ప్లీజింగ్గా, చాలా కన్విన్సింగ్గా. ఇంకొక మాట అయితే వాస్తవం, ఇంటా బయట చంద్రబాబు నాయుడు గారి పైన, తెలుగుదేశం పైన వేరే వేరే ఆరోపణలు వస్తున్నాయి కదా, ఆ ఆరోపణలన్నిటికీ ఈయన సమాధానం చెప్పినట్టుగా ఇట్లా అయితే అనిపించింది. కోర్స్ నిజంగానే పరిస్థితి అలాగే ఉందా, పవన్ కళ్యాణ్ గారు కన్విన్స్ అయినట్టుగానే పరిస్థితి ఉందా, నేను ఆ వివాదంలోకి పోవడంలా. అది చర్చ. చెప్పండి ప్లీజ్, నేను చెప్పనా? చెప్పండి ప్లీజ్. ఇక్కడ ఆయన పాజిటివ్ గా మాట్లాడితే మనమంతా నెగిటివ్ గా చర్చించాల్సిన అవసరమే ఉంది లేదు. ఆయన కొన్ని సమస్యలను నేను ఆయన దగ్గర పెట్టాను, సమస్యలకే పాజిటివ్గా స్పందించారు. బాక్సైట్ విషయాన్ని చెప్పాను, ఆయన ఓకే అన్నారు. రైతులు కొంతమంది ఇబ్బంది పడుతున్నారంటే ఇబ్బంది పడే రైతుల్ని మరలా నేను పిలిచి వాళ్ళని కన్విన్స్ చేస్తాను, మాట్లాడతానని ఆయన చెప్పారు. ఇవన్నీ చెబుతున్న నేపథ్యంలో పాజిటివ్గా మంచి జరిగింది అని చెబితే నేను సంతోషంగా ఉన్నానని చెబితే లేదు పవన్ కళ్యాణ్ గారు మీరు సంతోషంగా ఉండకూడదు, హ్యాపీగా ఉండకూడదు, పాజిటివ్గా ఉండకూడదు, కత్తులు తీసుకొని పొడుచుకోవాల్సిందే అని మాట్లాడటం ఎంతవరకు సబబు అని అంబటి రాంబాబు గారు లాంటి పెద్దల్ని నేను అడుగుతూ ఉన్నా. అంటే ఆయన ఇంకేమైనా పాజిటివ్గా మాట్లాడితే జరిగిందని మనకెందుకు మా సార్ ఇంత బాధ? ఆయన అంతా ఓకే అంటే మనకెందుకు సార్ ఇంత దుగ్ధ? ఆయన అంతా బాగుందంటే మనకెందుకు సార్ ఇంత బాధ? నాకు అర్థం కావటం లేదు. సార్ ఈ ప్రశ్నలు నాకు ఎందుకు అడుగుతున్నారో నాకు అందరూ బాగుండాలని కోరుకోవాలి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకోవాలి, అందరూ సంతోషంగా ఉండాలని ఆశపడాలి తప్పితే ఈ రకం కత్తులు నూరుకోవాలి, ఎడమొహం పెడముఖంగా ఉండాలి, కొట్టుకోవాలి, బొడ్లో కత్తులు పెట్టుకొని తిరగాలి, అవసరమైనప్పుడు పొడుచుకోవాలి, తలలు ఎగిరిపోవాలి. బహుశా ఒక సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ తెలుగుదేశం గూట్లో ఎలా ఉంటాడనేమో అంబటి రాంబాబు గారు అనుమానమా, బాధేమో. ఏంటంటే రామయ్య గారు ఎందుకు ఇలాగా నెగిటివ్ గా ఎందుకు ఆలోచిస్తారా అంబటి రాంబాబు గారు? ఇప్పటికే మీ పార్టీ చాలా లోయెస్ట్ ఎబ్బుకి వెళ్ళిపోయింది. ఇట్లా నెగిటివ్ ఆలోచనతో ఇంకా దాన్ని ఎందుకు కొంగతీస్తారు? పాజిటివ్ కి రండి సార్, అందరూ బాగుండాలని ఉండాలని ఆశపడండి సార్, సుభిక్షంగా ఉండాలని ఆశపడండి. చంద్రబాబు గారు వస్తారు, బలోపేతం చేయండి, అందరికీ మంచి జరుగుతుంది. రామయ్య గారు నేను ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చాలా అన్యోన్యంగా ఉంటే అభ్యంతరం లేదు. కాకపోతే దీని వెనుకాల నేపథ్యాన్ని మర్చిపోతే ప్రమాదం. వినండి సార్, నేపథ్యాన్ని మర్చిపోతే ప్రమాదం అంటున్నా. ఈ రాష్ట్రంలో ఎవరు తప్పు చేసినా ప్రశ్నిస్తాను అన్నారు ఒకటి. తుళ్ళూరు 2 సార్లు వెళ్ళి తప్పు చేశారంటారు. వినండి సార్, అయ్యయ్యో వినాలి. తప్పు చేశారు సార్. మీరు తిరుపతిలో వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ఉన్నారు, కాస్త వినండి సార్ ఓర్పుగా. ఏమంటే తుళ్ళూరు వెళ్ళి 2 సార్లు ఏమన్నారంటే రైతుల దగ్గర నుంచి భూములు లాక్కుంటే నేను నిరాహార దీక్ష చేస్తానన్నారు. పార్లమెంటు మెంబర్స్ యొక్క పేర్లు చెబుతూ మీరు ప్రత్యేక హోదా గురించి ఎందుకు అడగరు? అక్కడికి వెళ్ళేటప్పటికి ఆ భవనం చూసేటప్పటికి మర్చిపోయారా, లేక మీ వ్యాపారాల్లో పడి మర్చిపోయారా అని పేర్లు పెట్టి ఇంత ఘాటుగా విమర్శించినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ భేటీ తరువాత ఆ ఘాటుదనం పోయిందేమి? మీ అనుమానం ఏంటి? చెప్తాను, అది కూడా చెప్తా. ఘాటుదనం ఏమన్నారంటే ప్యాకేజ్ అయినా వినండి సార్, ప్యాకేజ్ అయినా డబ్బులు ఎక్కువ రావటమే కానీ ఈ ప్రత్యేక హోదా లేకపోతే ఏమిటనేటువంటి మాట మాట్లాడారంటే ఇంకొక మాట కూడా అడుగుతున్నా. స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళవలసినంత ఆర్థిక స్తోమత పవన్ కళ్యాణ్ గారికి లేదంటున్నారు, రాష్ట్రానికి కూడా లేదంటున్నారు. కానీ ముఖ్యమంత్రి గారికి ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగి కూడా దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. మా అనుమానం ఏమీ లేదు, మీ ఇద్దరు రాజీ పడిపోండి, మాకేం అభ్యంతరం లేదు, అన్యోన్యంగా కాపురం చేసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. ప్రశ్నించడం మానేశాను, నేను కాపురం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని మీరు అంటే చక్కగా పంచకలు కట్టుకుని వెళ్ళి నిశ్చితార్థం చేసుకున్నట్టుగా ఉంది. మాకేం అభ్యంతరం లేదు, మేము ప్రశ్నించము. చాలా అభ్యంతరకరమైన మాటలు మాట్లాడుతున్నారు. మేము చంద్రబాబు ప్రశ్నించను, ఆయన దగ్గరే నేను ఉంటాను అని మనం సత్యనారాయణ గారు బొలిశెట్టి సత్యనారాయణ గారు మీరు చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి భేటీలో మీకేమన్నా కొత్త అంశాలు కనిపించాయా? ఒకవేళ కనిపిస్తే అది రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశమా, లేక ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్న కుల రాజకీయాలకు సంబంధించిన అంశమా? బొలిశెట్టి గారు సార్ ప్లీజ్ చెప్పండి, ప్లీజ్ రెస్పాండ్. సార్ నన్ను అడిగితే ఒకటే సింపుల్ ఆన్సర్ అండి. ఎందుకంటే రైతులు మాత్రం భంగపడ్డారండి. అక్కడ చాలా మంది
పొలాలు ఇచ్చేసి ఈయన ఏదో మనకి సాయం చేయడానికి వచ్చాడు, మళ్ళీ ఏదో గట్టిగా మాట్లాడతాడు అనుకున్న రైతులు డెఫినెట్గా డిసప్పాయింట్ అయ్యారు. రెండోది ఏమంటే ఆయన లోపలికి వెళ్ళి ఏం చెప్పారు, ఏం హామీ పొందారు అనేది మనకు తెలియకుండా మనం మాట్లాడడం కూడా తప్పు అవుతుందేమో. కానీ మీరు చెప్పినట్టు డెఫినెట్గా అందరూ ఆక్షేపించాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు సహజమైన ప్రవర్తన కంటే డిఫరెంట్గా ఉంది. అది లోపల ఏం హామీ ఇచ్చారు, ఏమో 10 రోజుల్లో అన్నీ అయిపోతాయి మీరేం వరి అవ్వకుండా అన్నారో, ఏం చెప్పారో మనకు తెలీదు. సో ఇది ఎక్స్క్లూజివ్ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా కాదు. ఆయనకి లెఫ్ట్ ఒకరు రైట్ ఒకరు ఇద్దరు తెలుగుదేశం వాళ్ళు ఉంటుండగా ఆయన కూడా కొద్దిగా ఇబ్బంది పడ్డారేమో. ఆ లెఫ్ట్ రైట్ కూడా తెలుగుదేశం వాళ్ళు ఇద్దరు ఉంటుండగా ఆయన చెప్పడానికి మొహమాట పడ్డారేమో అని నాకు అనుమానం. ఏమన్నా అప్పుడు అన్న లోపల ఒప్పందం ఏమన్నది మనకు తెలియదు. కానీ పాజిటివ్ గా ఆలోచించమని వరలరామయ్య గారు చెప్పారు కదా. పాజిటివ్ గా ఆలోచించడం ఏంటంటే లోపల ఈయనకి అన్ని గట్టిగా వార్నింగ్లు ఇచ్చారు. ఆయన ఒక 10 రోజుల్లో 4 రోజుల్లో చేస్తానన్నారు. చేసేస్తారేమో అని రైతుల తరపున నేను కూడా, ఎందుకంటే నేను ఉద్యమం చేస్తున్నాను అక్కడ అది జరుగుతున్న అన్యాయాల మీద. కాబట్టి నాకు నా నమ్మకం ఏంటంటే ఏమన్నా లోపల ఏమన్నా మంచి చెప్పారేమో, ఆయన మంచి చేస్తానన్నారేమో. నాకు చంద్రబాబు నాయుడు మీద నమ్మకం ఏంటంటే అంతమందికి ఇష్టం లేదు, కొన్ని తగ్గిస్తారేమో నమ్మకం ఇంకా ఇప్పటికీ పోలేదు పూర్తిగా. సామాజిక వర్గ రాజకీయాలకు సంబంధించి ఏమన్నా దీంట్లో చర్చ అంటే మనం ఆ రకమైన ఎక్స్పెక్టేషన్స్ చేయొచ్చా మనం? ఎందుకంటే నిజమే మీరు 4 గోడల మధ్య వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారో మనకు తెలిసే అవకాశం లేదు. కానీ అంకబాబు గారికి కొన్ని అంచనాలు ఉన్నాయి ఈ భేటీ మీద, అలాగే రాంబాబు గారికి కొన్ని అనుమానాలు ఉన్నాయి, కటారి శ్రీనివాసరావు గారికి కొన్ని అంచనాలు ఉన్నాయి, మాకు కొన్ని ఇన్సైడ్ న్యూస్ ఏదో తెలుస్తూ ఉంటుంది. ఈ పరిస్థితుల్లో అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇవాళ సామాజిక వర్గ కులపరమైన రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి, తెర మీద బాగా ఎక్కువగా వస్తున్నాయి. అది ఎవరు లీడ్ చేస్తారని పక్కన పెడితే ముద్రగడ పద్మనాభం గారు ఏదో లీడ్ తీసుకుంటే కనబడతా ఉంది, రాంబాబు గారు కూడా చేతులు కలిపినట్టు కనబడతా ఉంది. మొన్న వీళ్ళు కలిసి వచ్చారు. సో ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఇటువైపే ఉన్నాడు అని సిగ్నల్ ఏమన్నా ఇవ్వడానికి చేసిన ప్రయత్నం ఫలించినట్టుగా భావించవచ్చా మనం? అది బాబు వైపు నుంచి చూస్తే, టీడీపీ వైపు నుంచి చూస్తే ఫలించినట్టుగా అనిపిస్తుందండి. నాకు నిజాలన్నీ కొద్దిగా నిలకడ మీద తెలుస్తాయి. ఎందుకంటే ఈయన అంత ఈజీగా అమ్ముడిపోయే రకమనే, రాకపోతే ఏదో జరిగి ఉంటుంది లోపల. డెఫినెట్గా ఆయన ఏదో అడుగుంటాడు, ఈయన ఏదో చెప్పుంటాడు, ఇలాగ సమస్యలు నా దగ్గరకు వచ్చినాయి, వీటిని మీరు పరిష్కరించండి అంటే ఈయన తప్పకుండా పరిష్కరిస్తానని చెప్పుంటారు. ఇదివరకు ఏంటంటే ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారి స్ట్రాటజీ అక్కడ ఏం జరగడం లేదు, స్వచ్ఛందంగా రైతులందరూ ఇచ్చారంటారు. స్వచ్ఛందంగా రైతులు ఇస్తే 1,000 మంది గొడవలు ఎందుకు, ఇన్ని మీటింగ్లు ఎందుకు, ఇన్ని ధర్నాలు ఎందుకు, ఇంతమంది కోర్టు కిందకి వెళ్తారు. కానీ ఈ రోజుకి కూడా ఒక్కడు కూడా వ్యతిరేకించారని ఆయన చెప్పడం లేదు. ఆయన చెప్పకపోగా ఇంకో మాట అన్నారు, బలవంతంగా భూసేకరణ వద్దని నేనన్నాను, మేజర్ చాలా మంది ఇచ్చేశారు, కొద్దిమంది ఇవ్వాల్సి ఉంది, వాళ్ళ విషయంలో మేమేమి బలవంతంగా లాక్కోమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు, కాబట్టి దాని విషయంలో ఇక ప్రాబ్లం లేదని కూడా కన్విన్స్ అయినట్టుగా మాట్లాడారు, కొద్దిమందే ఇవ్వాల్సి ఉంది అని. సో అక్కడ పవన్ కళ్యాణ్ రాజధాని భూసేకరణ భూముల విషయానికి సంబంధించి పవన్ కళ్యాణ్ కన్విన్స్ అయినట్టే కనపడింది అక్కడ స్టేట్మెంట్ చూస్తే. కరెక్ట్ అండి. అది యాక్చువల్గా మంచిది కాదు, అది పవన్ కళ్యాణ్కి మంచిది కాదు. అక్కడ డెఫినెట్గా ఉద్యమాలు చేస్తున్న వాళ్ళకి, భూములు రక్షించుకుందాం అనుకున్న వాళ్ళకి, వ్యవసాయం కాపాడుకుందాం అనుకున్న వాళ్ళకి, పర్యావరణ వ్యక్తులు అందరూ కూడా డిసప్పాయింట్ అవుతారు. అంకబాబు గారు పవన్ కళ్యాణ్ భూములకు సంబంధించి, రాజధాని భూములకు సంబంధించి బలవంతంగా భూసేకరణ చేయకండి నేను ఆ రోజు చెప్పిన మాటే మళ్ళీ చెప్పాను చంద్రబాబు నాయుడు గారికి. ఆయనేమో ఎక్కువ మంది ఇచ్చేసారు, కొద్దిమంది ఇవాళ వాళ్ళ విషయంలో మేమేమి కఠినంగా ఉండము అని చెప్పారు, నేను కూడా బదనాం కావద్దన్నాను, ఆయన అందుకు అంగీకరించారని చెప్పారు. అంటే అక్కడ మనకు క్లియర్ కనబడుతుంది ఆయన కన్విన్స్ అయ్యారు. ఇక రాజధాని భూములకు సంబంధించి ప్రభుత్వం చేస్తున్న వ్యవహారంలో కన్విన్స్ అయ్యారు పవన్ కళ్యాణ్. అంతవరకు మనం ఒక కంక్లూజన్కి రావచ్చా? నేను 10% కూడా ఏకీభవించనండి. ఎందుకంటే ఇక్కడ కేవలం 900 ఎకరాలు మాత్రమే ఇంకా భూసేకరణ కానీ భూ సమీకరణ కానీ చేయాల్సి ఉంది. అవును, పోయినసారి ఆ సమీకరణ టైంలో ఇప్పుడు 33,000 32,000 ఎకరాలు ఇచ్చిన తర్వాత ఇక్కడ ఒక చిన్న విషయం ఆలోచించండి. ఒక 10 ఎకరాల పొలంలో మధ్యలో ఒక 50 సెంట్ల పొలం ఈగపోయినప్పుడు ఈ 10 ఎకరాలను డెవలప్ వచ్చేటప్పుడు ఒక ప్రాబ్లం వస్తుంది. ఆ సందర్భంగా ఆ 10 సెంట్ల వాళ్ళను కూడా కన్విన్స్ చేసి తీసుకోవాల్సి అనేది అవసరం. ఎందుకంటే బలవంత సేకరణ చేయటం అనే దానికి ఎవరు అంగీకరించడం లేదు, రైతులు అంగీకరించడం లేదు, నాయకులు అంగీకరించడం లేదు. పవన్ కళ్యాణ్ పుణ్యాన్ని కానీ లేదా ప్రతిపక్షాలు చేసిన ఉద్యమం వల్ల కానీ అది ఆగిపోయింది. బలవంత సేకరణ అనేది, నోటిఫికేషన్ అనేది ఆగిపోయింది. పోయినసారి నోటిఫికేషన్ ఇష్యూ చేసిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ వచ్చి
తను అల్టిమేటం ఇచ్చిన తర్వాత మాత్రమే వీళ్ళు విత్డ్రా చేసుకోవడం అవును జరిగింది అదైతే actually గా. వాస్తవమే. అవును అంతవరకు నోటిఫికేషన్ నారాయణ గారు ముఖ్యమంత్రి తెలియకుండా నోటిఫికేషన్ ఇప్పుడు ఇచ్చారని కూడా కూడా చెప్పారు. జరిగేది ఏంటంటే మళ్ళీ ఇస్తామన్నారు ఇప్పుడు చంద్రబాబు గారు. ఇప్పుడు కూడా 300 ఎకరాలు కోటికిస్తా ఉన్నారు. 10 మందికి 30 మందికి సంబంధించిన 300 ఎకరాలు తుళ్ళూరులో నోటిఫికేషన్ ఇష్యూ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దాన్ని కూడా ఆపు చేస్తామని చెప్పినందువల్ల ఆయన కన్విన్స్ చేసి ఉండొచ్చు. ఆ. కానీ ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ప్రతిపక్షాలు ఉద్యమం చేసినందువల్లనే ప్యాకేజీ పెరిగిందండి. లేకపోతే మొట్టమొదటి అనుకున్నట్టు 800 గజాలు 1000 గజాలతో ఆగిపోయి ఉండేది. ప్రతిపక్షాలు ఉద్యమం చేయటం, రైతులు అంగీకరించకపోవటం, మేధావులు మీలాంటి మేధావులందరూ అది అన్యాయం అని చెప్పినందువల్లనే జరీ భూములు 1450 గజాలకు, తర్వాత బెట్ట భూములు 1250 గజాలకు పెంచడం జరిగింది. లేకపోతే అంత ప్యాకేజీ కూడా ఇచ్చేవాళ్ళు కాదండి. ఈ ప్యాకేజీ పెరగటంలో పవన్ కళ్యాణ్ గారి పాత్రతో పాటు ప్రతిపక్షాల పాత్ర, తర్వాత మేధావుల పాత్ర, పర్యావరణవేత్తల పాత్ర, అందరి పాత్ర ఉందండి. ఇది మంచి జరగడానికే జరిగింది. ఇప్పుడు కూడా ఆ ప్యాకేజీ ఇంకొంచెం పెంచమని అడుగుతున్నారు. ఈ ప్యాకేజీ ఇంకొంచెం పెంచమని అడుగుతున్నారు. ఆ పెంచడం కోసం ఒక్క నిమిషం అంకబాబు గారు, ఒక్క నిమిషం. రాజధాని భూములతో పాటు బాక్సైట్ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ కన్విన్స్ అయినట్టు కనిపించింది. ఆయన కన్విన్స్ అవడమే కాదు, రాజశేఖర రెడ్డి గారి జమానా మీదకి అది అటు వెళ్ళిపోయింది. అది బాక్సైట్ వ్యవహారంలో నేను బాక్సైట్ గిరిజనుల జీవితాలు చిద్రమైపోతే మీరు తవ్వొద్దని చెప్పాను నేను అని అన్నారు. విలేకరులు అడిగితే అది రాజశేఖర రెడ్డి గారి హయాంలో మొదలు పెట్టారు, అప్పుడే తర్వాత గొడవలు అవడంతో ఆగిపోయారు. చంద్రబాబు నాయుడు గారు కూడా దానికి ముందుకు తీసుకెళ్లమని హామీ ఇచ్చారని చెప్పారు. నిజంగా అఫ్కోర్స్ నిజమే, రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే మొదలైంది. అది జిందాల్ కంపెనీకి ఇచ్చారు, పెద్ద ఉద్యమాలు వచ్చాయి, కొంత గొడవలు కూడా జరిగిన నేపథ్యంలో ఆగింది. అది మళ్ళీ ఇప్పుడు జీవో ఇచ్చింది వీరు కాదు. దీనిలో మీరు పొరపాటు పడతారు. ఒకసారి కరెక్ట్ చెప్పండి పర్లేదు. ఇప్పుడు ఇది గవర్నర్కి రాసినటువంటి లెటర్. చంద్రబాబు నాయుడు గారు గవర్నర్కి వాస్తవమే 2011లో డిసెంబర్ 24 రాశారు. ఏం చెప్పారంటే దానిలో ఈ మొట్టమొదటి అసలు ఈ బాక్సైడ్ నేనే ప్రారంభించాను, ఇది మొట్టమొదట దుబాయ్ అల్యూమినియం కంపెనీకి నేనే ఇచ్చాను. ఇచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి గిరిజనులందరూ కూడా వద్దని అన్నారు, మీరు కూడా సైజ్ చేశారు, గవర్నర్ కూడా సైజ్ చేశాడు, అందువల్ల నేను బ్యాక్ వస్తున్నాను, ఇప్పుడు ఇచ్చినవన్నీ కూడా మీరు రద్దు చేయండి అని చెప్పాడు. అంటే ఈ విషయం ఆయన తెలిసి ఉండదు. పవన్ కళ్యాణ్ ఫస్ట్ నేనే ఇనిషియేట్ చేశాను అనేది చాలా క్లియర్గా చెప్పాడు. చెప్పాలి కదా. ఇప్పుడు ఏమన్నాడు, రీకాల్ దట్ ది ఎర్లియర్ ద టీడీపీ గవర్నమెంట్ ఇన్ ద ఇయర్ 2000 ఇనిషియేటెడ్ యాక్షన్ ఫర్ బాక్సైట్ మైనింగ్ టు ది గవర్నర్ టు దెన్ గవర్నర్. నేనే మొట్టమొదట ఇచ్చాను, తర్వాత నేను రిపెంట్ అయ్యి దాన్ని క్యాన్సిల్ చేసుకుంటున్నాను, కాబట్టి మళ్ళీ మీరు ఇవ్వడానికి వీలు లేదు, దీన్ని మొత్తానికి క్యాన్సిల్ చేయమని గవర్నర్ ఇవ్వడానికి వీలు లేదు. ఒక్క ఎకరా కూడా బాక్సైట్ తవ్వకాలకు ఇస్తే ఒప్పుకునేది లేదని ఇక్కడ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి మీద నెట్టారు. కాదు, రాజశేఖర రెడ్డి గారి కన్నా ముందు ప్రభుత్వంలోనే 2000లోనే చంద్రబాబు నాయుడు దీనికి అంకురార్పణ చేశాడనే విషయాన్ని నేను గమనించాలి. వాస్తవం మీరు అన్నది. ఒకవేళ అది కరెక్టే లేదు, జీవోనే లేదు, కానీ అందులో ఇంకా లెటరే కదా, అందులో తప్పే కరెక్ట్ కాకపోవడానికి కరెక్ట్. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఆలోచన చేశారు, దాన్ని తిరుగుబాటుతో దాన్ని వ్యతిరేకించి ఆయన బ్యాక్ వచ్చాడు, వెనక్కి తగ్గారు. రాజశేఖర రెడ్డి గారు కూడా జీవో ఇచ్చి జిందాల్ కంపెనీకి ఆల్మోస్ట్ టెండర్ అయిపోయింది. అయిపోయిన తర్వాత అక్కడ తిరుగుబాటు వచ్చి పెద్ద గొడవలు అయినాయి, లాఠీ చార్జీలు గొడవలు పోయినాయి. దాంతో ఆయన ఆగిపోయారు. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు ఇవ్వడాన్ని వ్యతిరేకించిన చంద్రబాబు నాయుడు గారు ఒక్క ఎకరా ఇచ్చినా కూడా ఊరుకోనని చెప్పి అల్టిమేటం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు జీవో ఇచ్చారు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎలా కన్విన్స్ అయ్యారనేది మన చర్చలో ఇది ఒక పార్టీ అండి. బాక్సైట్ ఒక పార్టీ, అందుకే నేను అటు నుంచి ఇటు వచ్చా. మళ్ళీ రాజధాని మొత్తంగా ఇప్పుడు మీరు అసలు ఆయన మాట్లాడిన దానిలో కీలకమైన అంశాలు, అసలు ఏ పోరాటం చేయవద్దు, మీరు ఏ పోరాటం చేసినా కేంద్రం స్పందించదు, చెల్లించదు, అదేమో ప్రత్యేక హోదా. వెళ్దాం మళ్ళీ. నేను అనేది అంటే రాష్ట్రానికి సంబంధించి నేను 4-5 అంశాలు ఆయన ముందు పెట్టి ఆయన చెప్పిన సమాధానంతో సంతృప్తి వచ్చి బయటకు వచ్చి మాట్లాడినట్టుకుంది తప్ప బాక్సైటే కాదు, అనేక సహజ సంపద, ఈ రాష్ట్రానికి సంబంధించిన సహజ సంపద ఇష్టానుసారంగా కొల్లగొట్టుకొని వెళ్తున్న మాట మనం చూసాం గతంలో. వాటిలో ఆ రోజు 80 రూపాయలకు టన్ ఉంటే ఇవాళ 3000కి అమ్ముతున్న రోజు, ఆ రోజు ఎంత రాయల్టీ కట్టారు, 2 రూపాయలు, ఈ రోజు అంతే కడుతున్న ఐరన్ ఓర్, ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి. వీటి మీద బహుశా ఆయన దృష్టికి వచ్చి బాక్సైట్కి సంబంధించి విజయనగరం అక్కడ వెనకబడ్డ జిల్లాల నుంచి కొంతమంది గిరిజనులు వాళ్ళు ఆయన దృష్టికి తీసుకెళ్తే దాని మీద ఆయన స్పందనగా చెప్పారా, లేదా వెళ్ళాం కాబట్టి 4-5 అంశాలు మాట్లాడాలని రీతిలో చెప్పారా అన్నది పక్కకు పెడితే, దేని మీద కూడా ఆయన ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించి ఇందాక వలరామయ్య గారు మాట్లాడుతున్నారు, వాళ్ళిద్దరు కలిసి ఉంటే ఎవరికి సమస్య కాదండి. నేను మళ్ళీ అక్కడికి వస్తున్నాను. కొంచెం సమస్య ఏంటంటే ఈయన వాళ్ళ పార్టీలో సభ్యుడు కాదు, ఈయన ఒక రాజకీయ పార్టీగా. శ్రీనివాసరావు గారు, కామినేని శ్రీనివాసరావు గారు, మంత్రి శ్రీనివాసరావు గారు లైన్లో ఉన్నారు.
సార్ మినిస్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం వెంకటకృష్ణ గారు. మినిస్టర్ గారు, పవన్ కళ్యాణ్ గారి భేటీలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారితో భేటీ అయిన తర్వాత బయటకు వచ్చి, అఫ్కోర్స్ మీరు కూడా పక్కనే ఉన్నారు ప్రెస్ మీట్ అప్పుడు, రాజధాని భూముల మీద చంద్రబాబు నాయుడు గారి మాటతో కన్విన్స్ అయ్యారు. బాక్సైట్ తవ్వకాలకు సంబంధించి కూడా అక్కడున్న గిరిజనులకి ఎలాంటి నష్టం జరగకుండా చూస్తామని మాట ఇచ్చారు అని చెప్పారు. అలాగే ప్రత్యేక హోదా మీద కూడా మనం రోడ్లెక్కి పోరాటం చేసినంత మాత్రం జరిగేదేముండదు, ప్రత్యేక హోదా కేంద్రం ఇవ్వాలి, ఇస్తుందనే నమ్మకం ఉంది అని ఇట్లా ఇదంతా మాట్లాడారు కదా. ప్రతిపక్ష పార్టీలు చాలా తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారికి ఒక అధికార ప్రతినిధులుగా మాట్లాడాడు పవన్ కళ్యాణ్ అని, లేదు తెలుగుదేశం పార్టీలోని ఒక నాయకుడే వారి అధినేతను కలిస్తే ఎలా మాట్లాడతారో అలా మాట్లాడాడని, ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి. శ్రీనివాస్ గారు దయచేసి నేను ఒక చెప్పండి. మీకు అందరికీ తెలుసు, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ తెలుగుదేశం కేంద్రంలో బీజేపీ రావాలని ఆ రోజు ఏమీ ఆశించగానే నిస్వార్థంగా మంచి ప్రభుత్వాలు రావాలని ఆయన పాత్ర ఈ ప్రభుత్వాల్లో తప్పకుండా ఉంది. ఉన్నప్పుడు కలిశారు ఇంతకుముందు మీద. ఇప్పుడు ఈ రాజధాని భూముల మీద ఆయనకు ఒక ఒపీనియన్ ఉంది. దాని మీద ఒకసారి ముఖ్యమంత్రి గారితో కూర్చుని విపులంగా చర్చించారు. అలాగే రాష్ట్రంలో ఉన్న అదర్ సమస్యలు, బాక్సైట్ ఒకటి, వాటి మీద చర్చించి ఆయన ఒపీనియన్ చెప్పారు. అందుకని తెలుగుదేశం అధికార ప్రతినిధి అనేది తప్ప, అది అట్లా మాట్లాడటం మనం పద్ధతి కూడా కాదు. ఎందుకంటే ఆయనకు ఒక ఇండివిజువాలిటీ ఉంది, ఆయనకు ఒక స్టేచర్ ఉంది. ఆయన పట్టుకుని తెలుగుదేశం అధికార ప్రతినిధి ఇవన్నీ ఒకళ్ళు అందరూ చెడగొట్టాలి, ఇక్కడ ఈ రాష్ట్రం బాగోలేదు బాగుపడకూడదు అనుకునే వాడు మాట్లాడే మాటలు తప్ప బాగుండాలి అనుకునే దాంట్లో కాదు. డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ మీరు కాదు చూస్తే ఆయనకి సోషల్ యాంగిల్ ఎక్కువ చూస్తారు. ఆయన మాటలు పెద్దంటూను సోషల్గా అందరూ బాగుండాలి, పేదవాడికి న్యాయం జరగాలనేది ఆయన అట్లా ఉంటుంది. ఆయన మనస్తత్వం. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా రాంబాబు గారు, శ్రీనివాస్ మంత్రి గారు లేకపోతే కడవ వాళ్ళకు కూడా ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి ఏంటంటే, మంత్రి గారు మీ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ అధ్యక్షులు కానీ, మీ పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన నాయకులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తున్న దానికన్నా కూడా ఘాటుగా ఇవాళ తెలుగుదేశం పార్టీని విమర్శిస్తున్నటువంటి దశ. సోమవీరాజు పార్టీ అధ్యక్షులు పైగా పట్టసీమలో ఆయనతో చెప్తారు సార్, పట్టసీమలో అవినీతి జరిగిందని కానీ మరొక చోట అవినీతి జరిగింది కానీ ఇంత భయంకరంగా విమర్శిస్తున్నటువంటి ఈ దశలో ఆ పార్టీకి చెందినటువంటి కామినేని శ్రీనివాస్ గారు మరి ఏ ప్రోటోకాల్ ప్రకారం తీసుకువెళ్లారో ఒక మంత్రి గారు ప్రత్యేక విమానంలో తీసుకువెళ్ళి, ఒక విషయం నేను చెప్పిందా చెప్పండి సార్, మంత్రి గారు తీసుకువెళ్ళి ఇలాంటి ప్రశ్నలు ఏమీ లేకోకుండా ఇరిగేషన్ విషయంలో కూడా నేను సాటిస్ఫై అయిపోయాను అంటే భారతీయ జనతా పార్టీ అడిగేటటువంటి ప్రశ్నలు కూడా కరెక్ట్ కాదు అనేటువంటి మాట సుమారుగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మీ సమక్షంలో చెప్పారు. చాలా కీలకమైన ప్రశ్న రాంబాబు. సరే, పొలిటికల్ గా రాంబాబు గారు ఎందుకు అడిగారనే విషయాన్ని పక్కన పెడితే, రాంబాబు గారు అడిగింది ఒకటి, బీజేపీలోని నాయకులే చాలా మంది ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న టైంలో కామినేని శ్రీనివాసరావు గారు తీసుకెళ్లడం అనేది ఎలాంటి సిగ్నల్, ఒక పాయింట్. రెండోది, ఇందులో ప్రోటోకాల్తో తీసుకెళ్లారా లేక ఓన్లీ ఫ్రెండ్షిప్ తోనే స్పెషల్ ఫ్లైట్ పెట్టి తీసుకెళ్లారా అనేది రెండోది. ఒక విషయం నేను చెప్పేది వింటే సార్, నేను తప్పనిసరిగా కాదు నాకు వినపడింది, నేను చెప్తాను. చెప్పండి, మీరు టీవీ చూస్తున్నట్టున్నారు. మొదటి విషయం, హరిబాబు గారు మొదట్లో పట్టిసీమ అక్కడ చాలా ల్యాండ్స్ లిటిగేషన్ లో ఉన్నాయి, కోర్టు కేసుల్లో ఉన్నాయి, అవ్వదేమో అని ఎందుకు చేస్తున్నారు ఇది అన్నారు. కానీ వన్స్ అయిన తర్వాత పబ్లిక్ పట్టిసీమ ఫంక్షన్ లో కానీ తర్వాత కానీ నేను నా ఊహ తప్పు, నేను ఇప్పుడు అప్రిషియేట్ చేస్తాను ప్రభుత్వం చేసిన విధానాన్ని, ఈ నదుల అనుసంధాన్ని నేను అప్రిషియేట్ చేస్తానని మా పార్టీ ప్రెసిడెంట్ ఒక లైన్ తీసుకున్నారు, చెప్పారు, రిపీటెడ్ గా చెప్పారు. రెండోది, నేను పొలిటికల్ యాంగిల్ కాదు, క్యాపిటల్ విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఒక అభ్యంతరాలు తెలియజేశారు. అప్పుడు దాని విషయం మాట్లాడటానికి కలుద్దాం అనుకున్నారు. నేను ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు ఒకసారి కలిస్తే బాగుంటుంది కదా, క్లారిఫికేషన్ చేసుకుంటే బాగుంటుంది, మిత్రపక్షంగా కలిసి పోటీ చేసి ఉన్నాం కదా, మీ సపోర్ట్ ఉందని, తప్పకుండా కలుస్తా అన్నారు. చంద్రబాబు నాయుడు గారిని అడిగితే కలుద్దాం అన్నారు, కలిసి వచ్చాం. ఆ ఫ్లైట్ నాకేం సంబంధం లేదు, పవన్ కళ్యాణ్ గారు వేసుకొచ్చిన ఫ్లైట్ లో నేను వచ్చానండి.
పవన్ కళ్యాణ్ గారు బుక్ చేసిన ఫ్లైట్ అది అది ప్యూర్ గా పవన్ కళ్యాణ్ గారు బుక్ చేసిన ఫ్లైట్ జిఎంఆర్ ఫ్లైట్ లో ఆయన వస్తే ఆయనతో పాటు నేను వచ్చాను అంతే తప్ప నేను ఆయనేమో తీసుకొచ్చాను. పార్టీ ఎస్టాబ్లిష్ చేయడానికే నా దగ్గర డబ్బులు లేవంటే సరే ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ మినిస్టర్ గారు మీరు లైన్ లోకి వచ్చినందుకు ఇది ఏమండి చెప్పండి పార్టీ ఎగ్జాషన్ ఫ్లైట్ వేరు ఫ్లైట్ ఆయన పవన్ కళ్యాణ్ ఇవాళ లీడింగ్ సినిమా హీరోగా ఉండి ప్రతిదీ నేను దయచేసి అందరినీ చెబుతున్నాను, మంచి జరుగుతాం అంటే మంచిని అప్రిషియేట్ చేయకుండా ప్రతి దాంట్లోనూ ఎంతసేపు ఇక్కడ ఎవరో కలవకూడదు ఈ రాష్ట్రం మంచి జరగకూడదు అన్నట్టు మాట్లాడితే నేనేం చెప్పలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆయన వెళ్తా ఇది నేను దాంట్లో ఓన్లీ ముఖ్యమంత్రి గారు ఈ క్యాపిటల్ విషయంలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి అవి సార్ట్ అవుట్ చేసుకోవడానికి కలుస్తున్నారు అంతే. అంటే 2 hours సుదీర్ఘమైన 2 గంటల సుదీర్ఘమైన భేటీ కదా, అందు గురించి అందరికీ ఆసక్తికరంగా ఉంటుంది. 2 గంటల సుదీర్ఘమైన భేటీ కదా, మీకు మనకు తెలవకపోవచ్చు. హరిబాబు గారు కేటగారికల్ గా పట్టిస్తే నా ఉద్దేశం మొదటి ఉద్దేశం నేను పొరపాటు పడ్డాను, చాలా బాగా చేశారు, ఇట్లా ఏ రాష్ట్రంలో ఎవడో చేయనంత బాగా చేశారు అని హరిబాబు గారే చెప్పారు. ఒక్కటి కాదు సార్ మంత్రి గారు, నేనేదంటే మేము మంచి జరుగుతుంటేనో లేకపోతే సక్రమంగా జరుగుతుంటేనో మేము విమర్శిస్తున్నామంటే పోనీ మీరు అన్నట్టుగా మేము ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి అనవసరంగా విమర్శిస్తున్నాం అని అనుకుందాం. క్యాబినెట్ మంత్రిగా క్యాపిటల్ విషయం నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది సార్, తప్పనిసరిగా ఉందండి, మీకు కాదంటలేదు. కాదు నేను ఇక్కడ కీలకమైన ప్రశ్న ఏంటంటే శ్రీనివాస్ గారు, నేను కీలకమైన ప్రశ్న ఏంటంటే మేము విమర్శిస్తున్నాం సరే, మీరు మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కన్నా లక్ష్మణ్ గారు కానీ లేకపోతే సాంబశివరావు గారు కానీ మీరందరూ అసలు పురంధరేశ్వరి గారు కానీ ఎంత భయంకరంగా విమర్శిస్తున్నారు. ముందు వారికి మీరు చెప్పి సమాధాన పరుచుకుంటే బాగుంటుంది. మాకన్నా ముందు మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. రంగా హత్యతో డైరెక్ట్ గా సంబంధం ఉన్నది అని మీ పార్టీకి చెందినటువంటి కన్నా లక్ష్మణ్ గారే మొన్న మాట్లాడారు. అంటే వారి పార్టీలైనా మీరు పార్టీలైనా మాకు అర్థం కాదు. సరే ఇదంతా కాకుండా మంత్రి గారు ఇదంతా కాకుండా ఒక పాయింట్కి చెప్పండి. ఈ రంగా హత్యకు సంబంధించి చేగొండి హరిరామయ్య జోగయ్య గారు రాసిన పుస్తకం, ఆ తర్వాత వచ్చిన పరిణామాల నేపథ్యంలో ఆ కోణంలో ఈ భేటీకి ఏమన్నా ప్రాధాన్యత ఉందా? అసలు ఆ భేటీ ఆ డిస్కషన్ కూడా రాలేదు. మీరున్నారా భేటీ జరిగిన మీరున్నారా 2 గంటలు? ఏనండి దయచేసి ఆ పుస్తకంలో కంటెంట్ సరిగా ఎన్టీ రామారావు తర్వాత ఆ పుస్తకంలో మాక్సిమం పోయింది చంద్రబాబు నాయుడు గారిని. హరిబాబు గారు ఎక్కడో ఒక కాంటెస్ట్ లో ఆయన ఇంకా ఎక్కువ రాజశేఖర రెడ్డి గారిని చాలా ఎక్కువ క్రిటిసైజ్ చేశాడు. అది ఏమీ లేకుండా ఒక పత్రిక. నాదొక రిక్వెస్ట్, మీకు ఈ భేటీ జరిగిన సేపు మీరున్నారా లోపల? నేను ముందు బిగినింగ్ లో ఉన్నాను, మధ్య వచ్చేసి చివరిలో ఒక 20 నిమిషాలు ఉన్నాను. రైట్ మంత్రి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, మాతో చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. రామయ్య గారు, వరరామయ్య గారు అడగండి. ఏంటి అలా అడగండి, నేను రెడీగా ఉన్నా అన్నట్టుంది మీ వ్యవహారం. రామయ్య గారు అలా తెగించారు సార్, చాలాసేపు అయింది కదా, అడగండి. పవన్ కళ్యాణ్ గారు సరే మిగతా విషయాలు ఎలా ఉన్నా ప్రత్యేక హోదా గురించి మాట్లాడిన మాటలు మాత్రం కాస్త ఆసక్తికరంగా ఉన్నాయి. నిరాహార దీక్ష చేస్తా అన్నారు, నిలదీస్తా అన్నారు, ప్రజల మాట నిలబెట్టుకోకపోతే అది చేస్తా ఇది చేస్తా అన్నారు. ఇప్పుడేమో ఆందోళనల వల్ల పెద్ద ఒరిగేదేం లేదు, నష్టపోయేది మనమే, కేంద్రం కూడా బంద్ చేస్తారా చేసుకోండి మీకే నష్టం కదా అని అంటుంది. కాబట్టి ఆ దిశగా మనం వెళ్ళడం వల్ల ప్రయోజనం లేదు, సిస్టంలో ఉండి తెచ్చుకోవాలి. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏ పదం అయితే వాడతారో సిస్టంలో ఉండి తెచ్చుకోవాలని, అదే పదం వాడారు సిస్టంలో ఉండి తెచ్చుకోవాలని. సో ఇక్కడ దీన్ని ఎలా చూడాలి మనం? మీరు చెప్పించిన మాటలు అనుకోవాలా, వారు కూడా అలాగే భావిస్తున్నారు అనుకోవాలా? వెంకటకృష్ణ గారు, ఎందుకు మీరు ఈ మధ్య బాగా నెగిటివ్ని బాగా జీర్ణించుకుంటున్నారు మీరు? ఇప్పుడే వచ్చింది, మొదటి నుంచి అంతే. ఇప్పుడు కాదు సార్, ఈ మధ్య కాదు మొదటి నుంచి అంతే. మొదటి నుంచి అంతే, ఈ మధ్య కాదు. మీరు తెలుగుదేశం పార్టీలో వచ్చినప్పటి నుంచి నేను అంతే. ఒక్క నిమిషం, నేను మాట్లాడు, దయచేసి కొంచెం ఓపికగా వినండి. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు, కొంచెం ఓపిక వినండి. అయిపోయిన తర్వాత సమాధానం. నేను అడుగుతున్న ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు పాజిటివ్గా మాట్లాడితే మీరెందుకు చాలా ఇబ్బంది పడుతున్నారు? అందరూ పాజిటివ్ మాట్లాడకూడదన్న ఆలోచన మీకెందుకు? మీ మస్తిష్కంలో తీసేయండి అది. అందరూ బాగుండాలని కోరుకోండి సార్. ఏ గొడవలు లేకుండా, ఏ ఆందోళన లేకుండా, ఏ నిరాహార దీక్షలు లేకుండా, ఏ దీక్షలు జరగకుండా, గుంటూరులో దీక్షలు లేకుండా, ఆ ఊళ్ళో లేకుండా, ఈ ఊళ్ళో లేకుండా రావాల్సినన్ని వచ్చినాయనుకో, ఈజ్ దర్ ఎనీ అబ్జెక్షన్ ఫర్ యూ? అక్కడ కూర్చున్న పెద్దలకి ఏమైనా అభ్యంతరం ఉందా? లేదు. రాంబాబు గారు పట్టిసీమలో 490 కోట్లు, ఇసుకలో 350 కోట్లు, ఇట్లాంటివి రావాల్సినవన్నీ అయ్యి కదే.
రాష్ట్రానికి రావాల్సినవి సార్, రావాల్సినవి అన్ని అయ్యొచ్చే లాభం. మీరు లెక్కేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు, ఎందుకు సార్? లోకేష్ గారు అవి లెక్కేసుకుంటేటాగా కడుపు దించుకుంటే 1,00,00,000 కోట్లు దండుకున్న వాళ్ళు మీరు కూడా మాట్లాడుతుంటే 11 ఛార్జ్ షీట్లు వేయించుకున్న నాయకుడు పార్టీలో ఉన్న మీరు కూడా మాట్లాడుతుంటే ఏమైందండి? ప్రతి 11 శుక్రవారం ఛార్జ్ షీట్లు కోర్టు వేసుకుంటే మెట్లెక్కుతున్న విచారణ ఉంది. నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పక్షాన రెండు కాళ్ళు నిలబడిన పట్టుకుని మీరు మాట్లాడుతుంటే కేసీఆర్ ని బతిలాడుకుని భారతదేశంలోనే కేసులో పెట్టించుకోవడం ఏ తప్పనే రాజకీయ నాయకుడు తెలివితేటలు మాకు కొట్టేటువంటి లేకపోవడం వల్ల ఛార్జ్ షీట్లు డబ్బులు వేశారు. కొట్టేసిన వైఎస్ లేదు. జగన్మోహన్ రెడ్డి ఏమండి? పార్టీలో ఉంటూ మీరు ఈ రకంగా మాట్లాడటం చంద్రబాబు నాయుడు ఎంతవరకు గారు సమంజసం చంద్రబాబు అండి? నాయుడు గారు కేసీఆర్ గారిని కాకాపట్టినట్టుగా కాకాటు కట్టే తెలివితేటలు మా నాయకుడు లేకపోవడం వల్ల ఛార్జ్ షీట్లు వేశారు. మీ మీద ఎఫ్ఐఆర్ లేదు, ఛార్జ్ షీట్ లేదు, ఏమీ లేదు. వాయిస్ వచ్చినా కూడా పట్టించుకునే వాళ్ళు ఇలా జరుగుతూ ఉంది. అది కాదు సార్, వాయిస్ నాది కాదని మీకు చెప్పలేదు. నేను ఈ పాయింట్ మీద నీతి అవినీతుల గురించి మాట్లాడే హక్కు మీకు గాని మీ పార్టీ నాయకులకి లేదు లేదు లేదు. అనగలండి. పోనీ మీరు ఎవరికి ఉంది మాట్లాడకూడదండి. చెప్పండి. నీతి, అవినీతి గురించి ఎవరు మాట్లాడాలో చెప్పేది అవినీతి చంద్రబాబు నాయుడు గురించి గారు, చంద్రబాబు మీ నాయుడు పార్టీ గారు. అసలు మాట్లాడే నీతి, అవినీతి హక్కు మీకు మీద లేదు. మాట్లాడేది నైతికత మీకు లేదు. చెప్పే సర్టిఫికెట్ అవినీతి ఇచ్చేది అంటుంటే వరదరామయ్య గారు, గప్చుప్గా చంద్రబాబు నాయుడు ఉండాలా? గారు. అవినీతి చంద్రబాబు నాయుడు అంటుంటే గారు నేను అసలు మీరు ఉన్న నోరు హజారే మూసుకోండి. ఆంధ్ర అన్నారు. మాట్లాడకూడదు. 490 కోట్లు ఎత్తేశారు. ఏది మన పట్టిసీమలో మొన్న 1600 చేయండి. కోట్ల 50 రుచి రూపాయలు చేయండి. 1650 కోట్లు పుష్కరాల్లో ఖర్చు రుచి పెట్టి చేయండి. గాలి ఎత్తేశారు. You go మొన్న for 400 enquiry. కోట్లు ఖర్చు పెట్టి Enquiry కలండి. దాని పేరేంటి Enquiry శంకుస్థాపనలో కలండి. దానిలో 2000 కోట్లు ఊరుకోండి, ఎత్తేశారు. అవన్నీ నిజాలైతే పవన్ కళ్యాణ్ గారు అడిగేవాడు కదా, ఆయనకి అంటే ఆయన అవన్నీ అడగకపోతే కాదు నిజాలు కాదండి. అవును, మరి పవన్ కళ్యాణ్ ప్రజా మనిషి, ఆయన ఆయన ఎక్కువే వ్యక్తపడింది. ప్రశ్నించలేదంటే కృష్ణ గారు, ఆయన ఆయన ప్రశ్నించలేదంటే గురించి పోయింది. మీరు కూడా కొంచెం చెప్పండి. నీతి అవినీతి గురించి మాట్లాడే హక్కు నైతిక హక్కు ఎవరికుందో వైఎస్ఆర్ చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ చెప్తే లేదు. ఎలా సార్? అంబటి రాంబాబు మీరు గారికి అన్నా హజారులాగా అసలు లేదు. మాట్లాడితే ఎలాగా తప్పు పోనీ కదా? రాంబాబు గారు రామయ్య గారు పోనీ నీతి నిజాయితీ గురించి మాట్లాడే హక్కు గురించి హక్కు ఎవరికుందో? చంద్రబాబు నాయుడు ఎవరికుందో గారికి, మీరు చెప్పండి. లోకేష్ గారికి, రాంబాబు ఆయన గారికి లేదు. మాజీ ఎమ్మెల్యే, ఆయన పేరేంటి? తెలుగుదేశం పార్టీకి ఉంది. ఎవరికి లేదు? తెలుగుదేశం రాంబాబు గారికి పార్టీ లేదు. నాయకత్వానికి కాదు ఉంది. కాదు చంద్రబాబు నాయుడు ఒక గారికి నిమిషం ఉంది. ఒక నిమిషం రామయ్య గారు, నీతి అవినీతి గురించి మాట్లాడే హక్కు రాంబాబు గారికి లేదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏపీ ఐఐసి చైర్మన్ గా చేశాడు కాబట్టి ఆయనకి లేదు. ఎవరికుందో చెప్పు. జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. కేసులు ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. పోనీ ఎవరికి చెప్పండి, వాళ్ళని అడుగుతాను నేను వెళ్ళి. మీరు చెప్పండి. తెలుగుదేశం సజెస్ట్ పార్టీ చేయండి. నాయకత్వానికి ఉంది. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి అందుకే లేదు. మిమ్మల్ని అడిగేది. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, లోకేష్ గారి గురించి ఏం ఆయన మాట్లాడారు? పేరేంటి? మచ్చలేని యువ నాయకుడు అతను. పేరేంటి? మొన్న ఇసుక మచ్చలేని దాని యువ నాయకుడు. ఆ? తండ్రి చంద్రబాబు ముఖ్యమంత్రితో గారికి, అడ్డు పెట్టుకొని ఆ మైనింగ్ 1,00,000 కోట్లు దోచుకుంటున్న దండుకొని ఆయనకి ఇట్లాంటి వాళ్ళకి అందరికీ సిబిఐకి ఉంది చిక్కి సర్టిఫికేట్. అరెస్ట్ కాబడి 16 నెలల రైట్, ఓకే. చెంచలు కూడా ఓకే, జైల్లో చర్చ ఎటో పోతుంది. పార్టీలో చర్చ ఎటో పోతుంది. ఒక నిమిషం. తప్పండి. రామయ్య గారు, మీరు మాట్లాడకూడదు. రైట్. 16 నెలలు చెప్పకూడదు. నాయకుడు వారసుడు మీరు. ఏమండి మీరు చెప్పకూడదు మాట్లాడకూడదు. మానేశారు. మేము ఆ మధ్యన జైల్లో మీరు డిఎస్పీ గారు ఏదో చేసి రిటైర్ అయినట్టున్నారు. చెప్పకూడదు ఏంటండి? ఏం భాష అది? చెప్పులు పోయా గూడు పోయా పెడతారు? ఏంటి మీరు మాట్లాడేది? చెప్పకూడదు పెడతారు లేదు. సార్. రామయ్య గారు, కోళ్ళ రామయ్య గారు, పెడతారు. ఒక మాట, పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చిన వాళ్ళు. నేను సెట్ ఇట్, నేను సెట్ చేస్తాను. అది కాదు, రామయ్య గారు, పోలీస్ రామయ్య గారు, డిపార్ట్మెంట్ వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు ఒక మాట సార్, చెప్పకూడదు. ఒక మాట దయచేసి చెప్పకూడదు. దయచేసి ఒక్క రామయ్య గారు, ఒక మాట, ఒక్క మాట, కొలత దయచేసి. భోజనం రామయ్య గారు, రామయ్య గారు, కాదు, మీరు అడగండి. మీరు మీరు మీ నాయకుడిని, పోలీస్ అధికారిగా మీరు పనిచేశారు. అడగండి. రామయ్య గారు, చెప్పకుండా పెట్టారా ఒక్క మీరు? నిమిషం, ఒక్క నిమిషం. రామయ్య గారు, మీరు పోలీస్ లోటస్ అధికారి ఫండ్కి వెళ్ళి ఆగండి అడగండి. సార్. 16 చెప్పకూడదు. తిన్నారా? మీరంటే మళ్ళీ ఇంటి ఆయన దగ్గర కూడా నుంచి అంటారు. క్యారేజ్ ఒక మాట నేను తిన్నారా? అడుగుతాను. నేను అడుగుతాను, ప్లీజ్. అడగండి. రామయ్య గారు, ఒక్క నిమిషం. మీరు పోలీస్ అధికారిగా పనిచేశారు. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్న రోజులు తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఒక ప్రెస్ మీట్ జరిగేది కంపల్సరీగా. జరిగి అక్కడ జైలు సూపరింటెండెంట్ కుమ్మక్కయ్యాడనో, లేకపోతే బిర్యానీ పొట్లాలు వెళ్తున్నాయనో, ఫోన్లు వెళ్తున్నాయనో, ఏసీ పెట్టారు రూమ్లోనో, లేదా షటిల్ బ్యాడ్మింటన్ ఆడుతున్నాడు సునీల్ రెడ్డితోనో, ఇలాంటి ఆరోపణలు చేసి మళ్ళీ వాళ్ళు ఏమో చెప్పకూడదంటే అప్పుడేమో బిర్యానీ ఇప్పుడేమో చెప్పకూడదు. సో అదే కాంట్రడిక్టరీ అవుతుంది. మీ స్టేట్మెంట్లు మీకే కాంట్రడిక్టరీ కానీ అవుతుంది. ఒకటి మాత్రం వాస్తవం, మీరు చెప్పిన చంద్రబాబు నాయుడు గారు చెప్పకూడదు తినేటటువంటి ఒక అవకాశాన్ని ఓ కేసీఆర్ గారు గడ్డం పట్టుకుని తప్పుకున్నట్టుగా రైట్, ఓకే, లీవ్ ఇట్. రామ్కోటే గారు, రామ్కోటే గారు జాయిన్ అయ్యారు మనతో. నేను కోడి మాంసం తిన్నాను చెప్పమనండి. రైట్, ఓకే. బీజేపీ నాయకులు పోనీ మీరు చెప్పండి. రామయ్య గారు, ఆయన తరపున మీరు చెప్పండి. ఇవాళ మాకు ముగ్గురు ఆయన రాములు ఉన్నారు. చెప్పకూడదు తినలేదు. రోజు బయట నుంచి ఆయన భార్య వండిన కోడి మాంసం మాత్రమే తిన్నాడు చెప్పండి. అదే మీరే చెప్తున్నారు కదా, తిరుపతిలోని కోడి రైట్, ఓకే, మాంసం లీవ్ ఇట్. చెప్పండి సార్. లీవ్ నేను ఇట్, లీవ్ ఇట్. చెప్పకూడదు అంటున్నా. లీవ్ ఇట్ సార్. కాదు కోడి మాంసం అని చెప్పండి. రైట్ సార్, ఓకే, లీవ్ ఇట్. రామ్కోటయ్య గారు, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు భేటీ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత చాలా విషయాలు మాట్లాడారు. ఆ మాట్లాడిన దాంట్లో సరే రాజధాని భూములు కన్విన్స్ అయ్యారు, బాక్సెట్ తవ్వకాల మీద కన్విన్స్ అయ్యారు, అది జరగదని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు కాబట్టి అది కూడా కన్విన్స్ అయ్యారు. కానీ కీలకమైన అంశంలో మాత్రం కొంతమంది మా మీడియా మిత్రులు అడిగారు, బీహార్ ఎన్నికలు జరిగింది కదా, మరి ఏపీ సంగతి ఏంటి అని. చాలా స్పష్టంగా ఈ విషయంలో మాత్రం సూటిగా మాట్లాడారు. ఒకవేళ ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే
బీహార్లో పట్టిన గతే పడుతుంది బీజేపీకి కూడా అని మీ స్పందన ఏంటి? బీహార్లో జరిగినటువంటి ఎన్నికలకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితికి సంబంధం లేదు. ఎందుకు అక్కడ ప్యాకేజ్ ఇచ్చారు, ఇక్కడ ఎందుకంటే ప్యాకేజ్ ఇస్తామన్నారు. బీహార్లో జరిగింది ఏంటంటే ఒక కూటమి, ఎంత అంటే కూటమి ఒక వివిధ రకాలైనటువంటి 20 సంవత్సరాలు బద్ధశత్రువులుగా ఉండి దేశంలో ఎవరి పేరు చెబితే ఆ రాష్ట్రానికి వెళ్ళటానికి కూడా ఆ రాష్ట్ర వాసులు ఇష్టపడరో అలాంటి వ్యక్తులందరూ కూడా కలిసి కాంగ్రెస్, అది బీహార్లో భారతీయ జనతా పార్టీ ఓటు బ్యాంక్ ఏం తగ్గలేదు. కానీ ఏంటంటే కొంతమంది కూటమి ఒక 4-5 రకాలైనటువంటి మనుషుల యొక్క కూటమి కలవటం వల్ల వాళ్ళకి ఓట్ల శాతం పెరిగి వాళ్ళ సీట్ల శాతం కూడా పెరిగింది. అయితే ఏంటంటే అలాంటి సిచ్యువేషన్ భారతీయ జనతా పార్టీకి ఆంధ్రదేశంలో అంటే ఏపీలో ఒక కూటమి లేదు కాబట్టి ఇచ్చిన హామీ నిలబెట్టుకోకపోయినా పర్వాలేదు అనుకుంటున్నారా? బలమైన మిత్రుడు చంద్రబాబు నాయుడు గారికి పరిపూర్ణమైనటువంటి స్నేహ హస్తాన్ని అందించాం. ఆ హస్తంతో ఆయన ముందుకెళ్తున్నారు, కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మంచి కార్యక్రమం. ఇప్పుడు రాజధాని ప్రాంతాన్ని ఆయన తీసుకున్నారు. ఇవాళ ఆ రోజు ఆయన ఖాళీ లేదు. పవన్ కళ్యాణ్ గారికి ఆ రోజు నేను సినిమా షూటింగ్ లో ఉన్నాను, చాలా ఇంపార్టెంట్. రామకోటే గారు మీరు చెప్పేది ఎలా ఉందంటే బీహార్లో కూటములు ఉన్నాయి కాబట్టి అక్కడ కూటముల రాజకీయాల్లో బీజేపీ వెనకబడింది అంటారు. అంటే ఏపీలో కూటములు లేవు కాబట్టి ఇచ్చిన హామీలు నిలబెట్టకపోయినా పర్వాలేదు, ప్రజలు ఓట్లేస్తారనే ఆశ, నమ్మకం ఏమైనా ఉన్నాయి మీకు? అది పొరపాటు. ఇప్పుడు మీకు భారతీయ జనతా పార్టీ ఇప్పుడు యాక్చువల్ నిబద్ధతకి భారతీయ జనతా పార్టీ పెట్టింది పేరండి, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కారణం ఏంటంటే అద్వానీ గారు చెప్పారు ఆ విషయం కూడా భారతీయ జనతా పార్టీ చెప్పింది చేస్తుంది. ఈ దేశానికి రోడ్లు ఇచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ, ఈ దేశానికి పోర్టుల గురించి ఆలోచిస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాకపోతే ఏంటంటే సంస్కరణలు 60 సంవత్సరాలు పక్కన పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీలో నుంచి ఇవాళ భారతీయ జనతా పార్టీ 2 సంవత్సరాల్లో మంచి సంస్కరణ చేసింది. వాజ్పేయి గారు ఉండగా రోడ్లు సంస్కరణ చేసింది. ఇవాళ మేము సిద్ధపడి ఉన్నాం. రాష్ట్రానికి అభివృద్ధి కార్యక్రమం చేయడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాల్లో ఏంటంటే మీరేం ఆలోచిస్తుంటారంటే ఒక్క రోజులో చూ మాంత్రిక్ అని చెప్పేసి వ్యవహారం చేయడానికి ఇది మన చేతుల్లో ఉన్నటువంటి మంత్రం కాదు, తలనొప్పి తీసేయడానికి వేసేటువంటి ఒక అనాసిన్ ట్యాబ్లెట్ లాంటిది కాదు. దీనికి సంస్కరణ చేయడానికి సమయం కావాలి. చాలా సంవత్సరాలు తీసుకున్న సంస్కరణలు మేము 5 సంవత్సరాల సమయం అడిగాం, 60 నెలల సమయం అడిగాం. దీంట్లో సంస్కరణలన్నీ పరిపూర్ణంగా ముందుకెళ్తున్నాయి. ఈ ముందుకెళ్లే దాంట్లో స్నేహహస్తం ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీని ముందుకు పైకి తీసుకెళ్లి ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో వాళ్ళు తెలుగుదేశం పార్టీ స్నేహ హస్తం ఇచ్చిందా? రామకోటి గారు మీకు తెలుగుదేశం పార్టీ స్నేహ హస్తం ఇచ్చిందా? మీరు తెలుగుదేశం పార్టీకి ఏమన్నా తెల్లటి కమలం పువ్వు ఇచ్చారా? ఇది కాదు, మీ అందరికీ ప్రజలు ఇచ్చారు స్నేహహస్తం. మీరు అది మర్చిపోయి మీరు ఏదేదో మాట్లాడేస్తున్నారు. మాకు 5 సంవత్సరాల టైం ఉంది కదా, 4 సంవత్సరాల 11 నెలల 29వ రోజున ప్రకటన చేస్తాం, ఆ తర్వాత మరొక 5 సంవత్సరాల టైం వస్తుంది. ఇలా మాట్లాడుకుంటూ పోతే సంస్కరణలు ఎవరు అడిగారు సార్? మీ సంస్కరణల గురించి నెక్స్ట్ డిబేట్ లో చూడండి. మీ సంస్కరణల గురించి మీరు ప్రవేశపెట్టిన సంస్కరణ గురించి నెక్స్ట్ డిబేట్ లో చూడండి. నేను సంస్కరణల గురించి మాట్లాడాలా, మీరు ఇచ్చిన హామీల గురించి మాట్లాడుతున్నా. పవన్ కళ్యాణ్ మిగతా విషయాల్లో తెలుగుదేశం పార్టీకి అధికార ప్రతినిధిగా మాట్లాడాడనే ఆరోపణలు వచ్చినప్పటికీ ఈ విషయంలో మాత్రం ఇచ్చిన హామీ నిలబెట్టుకోకపోతే బీహార్లో పట్టిన గతి పడుతుంది అని హెచ్చరిక కూడా చేశాడు. దాని గురించి మాట్లాడుతున్నా నేను. మీరేమన్నా స్పందిస్తే దాని మీద స్పందించండి. సంస్కరణలు వద్దు, అది చాలా పెద్ద అంశం. దాని గురించి మనకి ఏబీసీలు కూడా రావు. ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ వల్ల వినండి, యాక్చువల్గా అక్కడ రాంబాబు గారు వీళ్ళందరూ ఉన్నారు. చాలా ఇంపార్టెంట్ విషయం, ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన విషయం, ప్రజలకు తెలుసుకోవాల్సిన విషయం ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ వల్ల జనసేన వల్ల లాభం పొందినటువంటి వ్యక్తులు ఎవరున్నారండి? తెలుగుదేశం పార్టీ ఉంది. తెలుగుదేశం పార్టీ ఉంటే ఆయన ఇవాళ వచ్చేసేసి బీహార్లో పట్టిన గతే పడుతుందనంటే బీహార్లో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటు శాతంలో మాకున్న శాతం పవన్ కళ్యాణ్ వల్ల మీకు లాభం జరగలేదా? పవన్ కళ్యాణ్ వల్ల మీకు లాభం జరగలేదా? పవన్ కళ్యాణ్ వల్ల తెలుగుదేశం పార్టీకి మాత్రమే లాభం జరిగిందా? బీజేపీకి లాభం జరగలేదా? పవర్లోకి వచ్చిందండి ఆయన అనేది. ఇక్కడ వీళ్ళు పవర్లోకి పవన్ కళ్యాణ్ వల్ల లాభం జరగలేదని అంటే 45 సంవత్సరాల లోపల యువకులు ఎవరైతే ఉన్నారో మోడీ గారి పట్ల ఆకర్షితులైనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా బలంగా మోడీ గారి యొక్క దీనికోసం ఏర్పాటు చేశారు. ఒక్క నిమిషం రామకోటి గారు శ్రీనివాసరావు గారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ సరే మిగతా విషయాల్లో కన్విన్స్ చేయడానికి ఈ విషయంలో మాత్రం ఎందుకో కొంచెం గట్టిగానే మాట్లాడాడు, కఠినంగానే మాట్లాడాడు. మరి అది బీజేపీ పట్ల కొంచెం ఏమన్నా ఇబ్బందిగా ఉన్నాడా, లేకపోతే నిజంగానే ప్రత్యేక హోదా పట్ల సీరియస్గా ఉన్నాడో మనం అనలైజ్ చేయడం కష్టమే. కానీ సూటిగానే మాట్లాడాడు. ఇచ్చిన హామీ నిలబెట్టుకోకపోతే 19లో ఇక్కడ కూడా ప్రజలు తిరస్కరిస్తారు బీజేపీని. దాన్ని మనం ఎంతవరకు స్వీకరించాలి? అదే నేను చెప్పాలి, రామకోట గారే చెప్తా ఉన్నాను. మొదటి నుంచి చెప్తుంది ఇదే, ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి పెద్దగా స్టేక్స్ లేవు, కోల్పోయేదే ఉండదు కాబట్టి వాళ్ళంత సీరియస్గా తీసుకోరు. అది బీహారో యూపీనో అయితే కనీసం అధికారంలోకి వస్తామని ఆశ కనుచూపేర్లానే ఉంది. ఇక్కడ ఒక పెద్ద బలమైన పార్టీతో వాళ్ళు పొత్తులో ఉన్నారు. అంతకుమించి పార్టీ వారు ఇప్పుడు కూడా తెలుగుదేశం పెంచే ఆలోచనలో ఉన్నామని చెప్తున్నారు తప్ప స్నేహవస్తం ఇచ్చారు కాబట్టి
మేము పెరిగే ఆలోచన వాళ్ళు చెప్పట్లా, పార్టీ పెరిగే పరిస్థితి కూడా మనకు కనపట్లేదు. నేను రాజకీయ విమర్శ కాదు, ఉన్న వాస్తవం చెప్తాను. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దానిలో మనకి చాలా అభ్యంతరకరమైన 2-3 అంశాలు ఉన్నాయి. మొట్టమొదటిది ప్రత్యేక హోదా మీద ఉద్యమం వద్దంటున్నాడు ఆయన. వారి ప్రకటన వచ్చే వరకు వేచి చూస్తానన్నారు. వారు చెప్పారు వారికి ఇచ్చింది 60 నెలలు 60 ఏళ్ళు కాదు. కాంగ్రెస్ 60 ఏళ్ళు కాబట్టి వీళ్ళకి 60 ఏళ్ళు ఇవ్వాల, 60 నెలలు ఇచ్చారు. 60 నెలల్లో 22 సంవత్సరాలు అయిపోయింది, 20 నెలలు పైన అయిపోయింది. ఇంక ఉన్నది 3 సంవత్సరాలు. ప్రకటనే రాకపోతే ఇప్పటిదాకా ఆయనకు అర్థం కావట్లా. మరి ప్రకటన నిజంగానే మనం నిద్రపోయేవాడిని లేకపోతే కానీ నిద్ర నటించేవాడిని లేపలేవు అన్నట్టుగా ఉన్నది వ్యవహారం. చాలా స్పష్టంగా ఇది జరగట్లేదు. ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ నటించారండి, ఆంధ్ర రాష్ట్రాన్ని ఎందుకు నాశనం చేశారు? రాంకోటి గారు దయచేసి చేశారు. నేను కొంచెం మేము మాట్లాడాక మీరు మాట్లాడండి. నేను మీరు మాట్లాడుతుంటే విన్నాను. ఈ రాష్ట్రానికి సంబంధించి వరలరామయ్య గారు మాట్లాడిన అంత విష్ఫుల్ థింకింగ్లో ఉంటానంటే నేనేం చేయలేను. వారు తెలుగుదేశం పార్టీ కాబట్టి ఆయనకు అంతా పచ్చ కనపడుతుండొచ్చు. ఏ సమస్య లేదు, అందరూ బాగుండాలి. మన వేదాంతం చెప్పడానికి కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న సమస్య. ఇందాక రామకోటయ్య గారు కూడా ఒకటే మాట మాట్లాడారు, రాజధాని ఇష్యూ తీసుకున్నారు చంద్రబాబు గారు అని చెప్పి. అంటే రాజధాని తప్ప వేరే అంశం మీద అసలు ప్రభుత్వం పనిచేయట్లేదు అనేది ఒకటి వాస్తవం. రెండవది, ఈ సమస్యలు వేటి మీద ప్రత్యేక హోదా మీద ఉద్యమం చేయకుండా వాళ్ళ నుంచి ప్రకటన డెడ్ లైన్ పెట్టలేరు, నాకు ఆ స్థాయి లేదంటారు ఆయన. అంటే మీరు డయాస్ మీద కూర్చున్నప్పుడు చంద్రబాబు గారు కూర్చోడానికి ఏమో చాలా ఈక్వల్ స్థాయి ఉంది, దేశం గురించి ఇప్పుడు అడగడానికి స్థాయి లేదు. ఇందాక చెప్పారు సార్, నెక్స్ట్ చర్చ ఎఫ్డీఐల మీద ఉంది. ఎఫ్డీఐలు ఎలా ఉండాలి, నేషనల్ పాలసీ గురించి మనం మాట్లాడమంటలా పవన్ కళ్యాణ్ గారు. ఈ రాష్ట్రానికి సంబంధించి మీ మద్దతుతో అధికారంలోకి ప్రభుత్వం మీరు ప్రశ్నించకపోతే నాకు ఆ స్థాయి లేదంటే మీకు మాట్లాడే ఉద్దేశం లేదు నాకు. దీన్ని పవన్ కళ్యాణ్ గారి దానిలో మీరు చెప్పిన దానిలో ఇంకో కోణం కూడా ఉందండి, ఇంకో సంకేతం కూడా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారని నేను అనుకుంటున్నా. ఇచ్చారంటే కంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పించారనేది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఒక పుకారు జరుగుతోంది, మీరు గమనించారో లేదో. అదేమిటంటే ఈ భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడుతూ ఉన్నదో, మాట్లాడుతున్నటువంటి క్రమంలో కొన్ని ఊహాగానాలు జరుగుతున్నాయి. ఎంతవరకు నిజమనేది మనకు తెలియదు. ఏమిటంటే రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం నుంచి సపరేట్ అయిపోయి ఒక ప్రత్యేకమైనటువంటి రాజకీయ పార్టీగా ఎదగాలనేటువంటి ఒక ఆశ ఉన్నదని, టార్గెట్ కూడా అదే చెప్పారు కదా, ఉన్నదని. దానిలో పవన్ కళ్యాణ్ సామాజిక వర్గాన్ని చేర్చుకుని ఒక బలీయమైన శక్తిగా ఎదిగి థర్డ్ ఫోర్స్గా పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ దానిలో చేర్చుకుంటారనేటువంటి భావన ఒకటి వాతావరణం జరుగుతుందా మీ రాష్ట్రంలో? జరుగుతా, మీ సామాజిక వర్గంలో కూడా జరుగుతుందా? జరుగుతా ఉన్నది, జరుగుతా ఉన్నటువంటి మాట వాస్తవం. ఒకవేళ పవన్ కళ్యాణ్ బీజేపీ వైపు వెళ్ళాడు అనుకోండి, మొత్తం సామాజిక వర్గం వెళ్ళిపోతుందా? వెళ్తుందా వెళదా అనేది కాదు, మేజర్ ఫ్యాక్టర్. మొన్న వెళ్ళింది అనేది ఒక వెళ్ళింది, భవిష్యత్తులో కూడా అలాగే ఉంటుందని ఆశాజనకులు ఆశించవచ్చు కదా. అయితే ఇక్కడ ఏం చెప్పాడంటే పవన్ కళ్యాణ్ గారు, నేను భారతీయ జనతా పార్టీతో ఉన్నాను, పరోక్షంగా చెప్పాడు, చంద్రబాబుతోనే ఉంటాను అనే సంకేతం ఇప్పించేటటువంటి క్రమం కూడా ఉంది దీనిలో. దానికోసమే భారతీయ జనతా పార్టీకి చెందిన మంత్రి గారు దానికోసమే ప్రయత్నం చేయడం విచిత్రమైన విషయం. ఇది ఇక్కడ గమనించాల్సిన విషయం. అది రైట్. బొలిశెట్టి గారు ఒక్క మాట చివరగా, నా ఆర్థిక పరిస్థితి ఎన్నికల్లో పోటీ చేసేంతగా లేదు, పార్టీ నడపడం అంటే మామూలు విషయం కాదు. అఫ్కోర్స్ అనుభవంతో చెప్పుండొచ్చు, ప్రజారాజ్యం నడుపుతుంటే చూశారు కదా దగ్గరుండి, ఎన్ని డబ్బులు కావాలి, ఎంత ఖర్చు అవుతుంది, ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి, ఇవన్నీ తెలిసి ఉండబట్టి అని ఉండొచ్చు ఆ మాట. కాబట్టి నేను రాజకీయాలకి ఇప్పుడే ఎన్నికలు అనే ప్రస్తావన చేయట్లేదు అంటూనే 2019లో జనసేన పోటీ పడుతుంది అన్నారు. అంటే ఈ 2.5 సంవత్సరాలు ఎలా సాధ్యం అవుతుంది అనుకుంటున్నారు? ఏమో ఆయన కొన్ని క్యాలిక్యులేషన్స్ ఎలాగున్నాయో మనం ఎలా చెప్పగలం అంటే, ఆయనకి ఎవరెవరు సమీకరణలో జాయిన్ అవుతున్నారో, ఎవరైనా పార్టీ గురించి జనసేనకు నిర్మాత ఎవరవుతారు అప్పుడు ఏమో. అప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీలో ఈయన కూడా ప్రజల వద్దకు పోయి వెబ్సైట్లు ఓపెన్ చేసి డబ్బులు వేయమంటే అభిమానులందరూ డబ్బులు వేస్తే ఇప్పుడు సినిమా గట్టి కలెక్షన్ వచ్చినట్టు అక్కడ కూడా రావచ్చు కదా. రైట్. రామయ్య గారు జనసేన పార్టీ ఎన్నికల్లో పోటీ పడడానికి నా దగ్గర అన్ని ఆర్థిక వనరులు లేవు అంటూనే 2019లో పోటీ పడుతుంది అన్నారు. అంటే అలయన్స్లో కాబట్టి కష్టం ఉండదు అనుకుంటున్నారా? అప్పుడు టీడీపీ అలయన్స్లోనే ఉంటా నేను అని చెప్పారు, పరోక్షంగా అనుకోవచ్చా? తప్పకుండా సార్. అక్కడ జనసేన పార్టీ కానీ, ఇటు బీజేపీ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీతో కలిసే ఉంటుంది. రాబోయే రోజుల్లో కూడా అధికారంలో మేమే ఉంటాం. పాపం అక్కడ ఉన్న కొంతమంది మరలా ఆశలన్నీ అడి ఆశలు అవుతాయి. రాబోయే రోజులు కూడా ప్రజలు మాకే మద్దతు ఇస్తారు. ఈ రోజున రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు ప్రజలు అర్థం చేసుకున్నారు సార్. ఇక్కడ ఇటువంటి చర్చలకు వచ్చే కొంతమంది మాత్రం అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు తప్పితే రాష్ట్రంలో పరిస్థితుల్ని ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మాత్రమే సరైన రీతిలో ఎదుర్కోగలుగుతున్నారని అర్థం చేసుకునే వాళ్ళందరూ వచ్చి మద్దతు ఇస్తున్నారు. అర్థం చేసుకునే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు తప్పితే వేరే కాదండి. మంచి రోజులు వస్తున్నాయి. రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రపంచ దేశ చిత్రపటంలోనే ప్రత్యేక స్థానాన్ని
చేకూర్చబోతున్నారు చంద్రబాబు నాయుడు. రైట్ రామయ్య గారు, అది అక్షర రైట్ రామయ్య గారు, వెంకట- థ్యాంక్ యూ వెరీ మచ్ రామయ్య గారు, బొలిశెట్టి గారు, రాంబాబు గారు, కటారి గారు అండ్ రామకోటయ్య గారు, అంకబాబు గారు. అయితే ఈ చర్చ మీద ఈ భేటీ మీద చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ భేటీ మీద ప్రజలేమనుకుంటున్నారో ఒకసారి వాట్సాప్లో రియాక్షన్స్లో చూద్దాం. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చినటువంటి ప్రత్యేక హోదా హామీని నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. ఎన్డీఏ మిత్రపక్షాలైన టీడీపీ, జనసేనలు కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ హామీని నెరవేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 2004 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ కండువా కప్పుకొని ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని చెప్పేసి హామీని 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి విషయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ మర్చిపోరాదు. కేంద్రాన్ని నిలదీసే సమయం పవన్ కళ్యాణ్కు ఇప్పుడే కాదండి, 2019 వరకు రాదనేది నా అభిప్రాయం. ఎందుకంటే జనసేన పార్టీని ఆర్థికంగా ఎదిగే శక్తి లేదు కాబట్టి, సో ఏదో ఒక పార్టీతోటి పొత్తు కలుపుకొని పోవాల్సిందే కాబట్టి అందుకోసమే దీన్ని ఎలానే కాలయాపన చేసుకుంటూ వచ్చేస్తారు. కేంద్రాన్ని నిలదీస్తామో ఇంకా రాలేదని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం ఆయన అవగాహన రహిత నిదర్శనం. ప్రతిపక్షాలు, అధికార పక్షం, పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి బీజేపీకి గట్టిగా ప్రశ్నిస్తే, అడిగితే కానీ అధికార పక్షం బీజేపీ తలొగ్గి మన ఆంధ్రప్రదేశ్కి మేలు చేస్తుందని మేమంతా విశ్వసిస్తున్నాం. జనసేన నాయకునిగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితోనే ఒక బాక్సైట్ బాధితులు కానీ రాష్ట్రంలో నుండి ఇతరత్ర ఎన్నో సమస్యల మీద ఏ స్థాయిలో ఎలా మాట్లాడాలో మాట్లాడారు, కానీ వారితో ఇంకెలా మాట్లాడాలి, ఎలా తగాదా పెట్టుకోవాలనుకుంటున్నారు కార్యసాధకులుగా మాట్లాడారు తప్ప విచ్ఛిన్నకరంగా విడిపోవాలని మాట్లాడుతున్నట్టు వీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు కనపడుతుంది. రైట్, అది ప్రజల నుంచి వచ్చిన కొన్ని రియాక్షన్స్. అయితే ఈ చర్చలో పాల్గొనడానికి తుళ్ళూరు, మంగళగిరి ప్రాంతం నుంచి రైతులు చాలామంది ఫోన్లు చేస్తున్నారు. ఈ చర్చలో మాట్లాడాలి, స్పందించాలి, కొన్ని ప్రశ్నలు వేయాలని. కానీ సమయాభావం వల్ల తీసుకోలేకపోతున్నాం. హెచ్ఎంటీవీ ఎప్పుడు ఆ ప్రాంత రైతులకు వెన్నంటి ఉంటుందని మరొకసారి చెబుతూ, ఇక దేశంలో రెండో దఫా సంస్కరణలకి నరేంద్ర మోడీ ప్రభుత్వం తెరలేపుతోంది. మొదటి దఫా సంస్కరణల ఫలితాలే చేదు అనుభవాలను ఇచ్చాయి. అనుకున్న ఫలితాలు రావటలేకపోయాయి. గ్రామీణాభివృద్ధిలో మొదటి దఫా సంస్కరణలు ఆశించిన ఫలితాలు తేకపోగా వ్యవసాయాన్ని మరింత వెనక్కి నెట్టాయి. వ్యవసాయం అనేది కనుమరుగయ్యే రకంగా మొదటి దఫా ఆర్థిక సంస్కరణలు చేదు అనుభవాలు మిగిలిస్తే రెండో దఫా ఆర్థిక సంస్కరణలు ఏ రకంగా మేలు చేస్తాయి అనేది ఒక చర్చ. అయితే అసలు బీహార్ ఎన్నికల నుంచి వచ్చిన చేదు అనుభవాన్ని, దాని చర్చని దేశంలో పక్కదో పట్టించడం కోసం నరేంద్ర మోడీ ఈ కొత్త రెండో దఫా ఆర్థిక సంస్కరణలు అంటూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ద్వారాలు తెరిచారనే చర్చ కూడా సాగుతుంది. అసలు ఏంటి దీని వెనుకున్న రహస్యం ఏంటనేది డిబేట్ నెంబర్ 2లో చూద్దాం చిన్న బ్రేక్ తర్వాత.